Name of the chapter is Cost of Capital. Cost of Capital chapter. Guarantee question. Whatever the chapter I take up, from every chapter there will be questions in the final examination. Guarantee ఉంటాయి. Okay. So, cost of capital లో primarily, before we go into this topic, imagine a case there is a balance sheet of a company and this side we will write source of funds. Funds ఎక్కడి నుంచి వచ్చాయి ఇటువైపు రాస్తాం. దట్ సైడ్ we will write అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. సో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి సార్? లయబిలిటీస్. ఎక్కడ ఖర్చు పెట్టాం సార్? అసెట్స్. అదే కదా బ్యాలెన్స్ షీట్ అంటే. నౌ ఈ సోర్సెస్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఏంటంటే నార్మలీ క్యాపిటల్ అంటే ఓనర్స్ క్యాపిటల్ ఒకటే కాదు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో వేర్ ఎవర్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఫ్రమ్ వేర్ వి ఇన్వెస్ట్ ఇన్ ద బిజినెస్, ఎవ్రీథింగ్ ఈస్ కాల్డ్ ఎస్ క్యాపిటల్ ఓన్లీ. ఇమాజిన్ ఫస్ట్ కేసులో వీల్ రైట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. తెలుసా ఈక్విటీ షేర్ క్యాపిటల్? అది క్యాపిటలే. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ తెలుసా? అది కూడా క్యాపిటలే. పాయింట్ నెంబర్ 3, డిబెంచర్స్ ఆల్సో కాల్డ్ ఎస్ డెట్, అప్పు, ఇది కూడా క్యాపిటలే. సో ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ క్యాపిటల్. ఓకే సార్, దాన్ని ఎలా సార్ డిఫరెన్షియేట్ చేయాలి? ఆ క్యాపిటల్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాం క్యాపిటల్. ఓకే, ఫస్ట్ పాయింట్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇస్ టేకెన్ ఫ్రమ్ హోమ్? ఈక్విటీ షేర్ హోల్డర్స్. నేను ఏం రాస్తానంటే క్యాపిటల్ని డివైడ్ చేసి రాస్తున్నాను చూడండి. క్యాపిటల్ మీరేం రాయక్కర్లేదు, జస్ట్ లుక్ ఎట్ ద బోర్డ్. ఇట్ విల్ బి ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డెట్ ఫండ్ కూడా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అండ్ లాస్ట్ వన్ రీటైన్డ్ ఎర్నింగ్స్ కూడా ఉండొచ్చు. రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటే ఏం లేదు, యూ పీపుల్ ఆర్ ద షేర్ హోల్డర్స్. యూజింగ్ యువర్ మనీ ఐ స్టార్టెడ్ డూయింగ్ బిజినెస్. అంటే దిస్ కంపెనీ స్టార్టెడ్ డూయింగ్ బిజినెస్, కంపెనీ గాట్ సమ్ ప్రాఫిట్స్. Profits are not distributed back to the shareholders. Profits are again reinvested in the business. And the company lo malli invest chesinante kada adi kuda. And hence it is called as what? Retained earnings. So retained earnings kuda undochu. Sir, equity share capital ever fund sir? Ever icharu sir adi? Equity shareholders have given that. Right? Preference share capital ever icharu sir? Preference shareholders istaru. Debentures ever icharu sir? Debenture holders. And retained earnings belong to whom? Equity shareholders only. ఇది కూడా equity shareholders. Okay, now continue చేద్దాం discussion ని. Equity shareholders, they are the final owners of the company. ఎందుకంటే they bear risk. They bear what? Risk. కంపెనీకి లాస్ వచ్చిందనుకో వీళ్ళే భరిస్తారు. ఓకే, వాళ్ళే లాస్ అవుతారు. డెట్ హోల్డర్స్ వాళ్ళు లాస్ అవ్వరు. ఎందుకు? డిబెంచర్ హోల్డర్స్ ఎందుకు లాస్ అవ్వరు? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ దే గెట్ దేర్ ఇంట్రెస్ట్. సార్ నాకు ఒక విషయం చెప్పండి, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి మనం పే చేసేదే కదా కంపెనీ కాస్ట్. కంపెనీ గెట్ సమ్ ప్రాఫిట్స్ అండ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాఫిట్స్ కంపెనీ విల్ పే డివిడెండ్స్. ఓకే, అదే కంపెనీ కాస్ట్. ఎవరికి బెనిఫిట్? షేర్ హోల్డర్స్కి. అంటే ఇవన్నీ కేసెస్లోనూ కాస్ట్ చెప్తారా ఎవరెవరికి ఏ కాస్ట్ వస్తుందో? కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈక్విటీ షేర్ హోల్డర్స్కి మనం ఇచ్చేది ఏ కాస్ట్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్విటీ. దాన్ని ఏమని పిలుస్తాం? ఈక్విటీ డివిడెండ్ అని పిలుస్తాం. నో వెన్ ఇట్ కమ్స్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటి? ప్రిఫరెన్స్ డివిడెండ్ వి విల్ పే. ప్రిఫరెన్స్ డివిడెండ్. దేర్ ఆఫ్టర్ డిబెంచర్ హోల్డర్స్కి వి పే వాట్? వెరీ ఇంపార్టెంట్, ఇంట్రెస్ట్. వాడికి ఇన్కమ్, మనకి కాస్ట్. అంతే కదా, ఈజీ ఓన్లీ. మనకేంటిది? కాస్ట్. సార్ రీటైన్డ్ ఎర్నింగ్స్ కేసు అలా ఉంచండి సార్, వీళ్ళకి ఇచ్చిందంతా ఏంటి? డివిడెండే. అంటే నేను అది సెపరేట్గా డీల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఫస్ట్ది ఆ లాస్ట్ది రెండు ఒకళ్ళదే. ఓకే, ఆ లాస్ట్ సెపరేట్ డీల్ చేద్దాం. ప్రస్తుతానికి ఫస్ట్ 3 చూడండి, అర్థమయ్యేది చెప్పండి. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి మనం ఇచ్చేది ఏంటి? ఈక్విటీ డివిడెండ్. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది, ఈక్విటీ డివిడెండ్ ఫిక్స్డా? ఎవ్రీ ఇయర్ 15% డివిడెండ్ ఇవ్వాలా? రూల్ ఏమైనా ఉందా? దెర్ ఇస్ నో సచ్ రూల్. ఓకే, ప్రాఫిట్స్ వస్తే ఇవ్వు, ప్రాఫిట్స్ రాకపోతే ఇవ్వకు.
అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. అది ఫిక్స్డ్ డివిడెండ్ కాదు. ఇట్ ఫ్లక్చుయేట్స్. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా ఉండొచ్చు అండ్ సమ్ టైమ్స్ డివిడెండ్ ఇవ్వకపోవచ్చు కూడా. దెర్ మే బి కేసెస్ వేర్ యూ మే నాట్, ద కంపెనీ మే నాట్ ఇష్యూ అ డివిడెండ్. డివిడెండ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే వీళ్ళే అల్టిమేట్ ఓనర్స్. డబ్బులు వచ్చినా వాళ్ళు తీసుకుంటారు, రాకపోతే అసలు ఏముండదు. అండ్ హెన్స్ వీళ్ళకేంటి డివిడెండ్ నాట్ ఫిక్స్డ్. వేరాస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎస్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ బై కూపన్ రేట్. ఏమని పిలుస్తారు? కూపన్. సార్ కూపన్ రేట్ అంటే ఏం లేదు సార్, ఎగ్జాంపుల్ ఏంటి సార్ కూపన్ రేట్కి? 6% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. వాట్ డస్ ఇట్ మీన్? 6% ఇస్ ద కూపన్ రేట్. అంటే 6% డివిడెండ్ ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి అని చెప్పేది అనమాట. ఈజీ ఓన్లీ. వేరాజ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద డిబెంచర్ హోల్డర్స్ ఇట్ ఈస్ ఆల్సో ఫిక్స్డ్. అంటే ఇక్కడ ఏం రాయాలి? ఫిక్స్డ్ బై, ఇది కూడా కూపన్ రేటే. ఫిక్స్డ్ బై, దీనికి కూపన్ రేట్ అనుకుంటే ఏమని పిలుస్తాం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంట్రెస్ట్ రేట్. ఇక్కడ వరకు ఈజీ, సింపులేనా సార్? ఇప్పుడు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని రాస్తుంది కదా, క్యాపిటల్ అంటే ఏంటి ఇప్పటి వరకు మనం చూసాం. క్యాపిటల్లో డిఫరెంట్ టైప్స్ చూసాం. ఇప్పుడు కాస్ట్ని ఏం చేయాలి సార్? కాస్ట్ అంటే ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ 2 ways. కాస్ట్ని 2 waysలో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒకటి, కాస్ట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? రూపీస్. అండ్ కాస్ట్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్లో కూడా చెప్పొచ్చు. అవునా? పర్సంటేజ్లో కూడా చెప్పొచ్చు. సే ఎగ్జాంపుల్, మీరు నాకు 100 రూపీస్ ఇచ్చారు, నేను 100తో పాటు ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాను. సార్ ఎంత కాస్ట్ అయింది సార్ నాకు ఎక్స్ట్రా? 10 రూపీస్. పర్సంటేజ్లో చెప్పాలంటే 10%. అంటే కాస్ట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ 2 ways. ఐదర్ ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఆర్ ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? పర్సంటేజ్. ఓకే. అయితే ఈ చాప్టర్లో మనం ఈ రూపీస్లో ఎక్స్ప్రెస్ చేయం. ఎందులో ఎక్స్ప్రెస్ చేయం? రూపీస్లో ఎక్స్ప్రెస్ చేయం. వీ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ ఉంది. క్లారిటీ ఉంది ఇక్కడ వరకు? ఒకసారి లెట్ మీ రిమూవ్ ఎవ్రీథింగ్. ఓకే, లెట్స్ రైట్. మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దాం. దీనికి ఈ కాస్ట్కి ఈక్విటీ అనేదాన్ని ఉంది చూసారా, ఆ కాస్ట్ని కంపెనీ విల్ కాల్ ఇట్ యాజ్ కేఈ. ఏమని పిలుస్తాం? కేఈ, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. దాని పేరేంటి? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. హియర్ వి కాల్ ఇట్ యాజ్ కేపీ. వాట్ ఈస్ కేపీ? కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ఓకే. అండ్ లాస్ట్ వన్ ఇట్ ఈస్ కేడి, కాస్ట్ ఆఫ్ డెట్. ఇంకా నేను కేఆర్ గురించి పెద్దగా డిస్కస్ చేయలేదు, బట్ ఇట్ ఈస్ ఆల్సో దేర్. ఇట్ ఈస్ కేఆర్, కాస్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్. బట్ టెక్నికలీ దిస్ కేఈ విల్ బి ఈక్వల్ టు కేఆర్. ఇద్దరు ఒకటే కదా ఓనర్. కేఆర్కి ఎవరు ఓనరు? ఈక్విటీ షేర్ హోల్డర్. కేఈ కూడా వాడే. అండ్ హెన్స్ కేఆర్ విల్ బి ఈక్వల్ టు కేఈ. ఎక్సెప్షన్, ఒక కేసు ఉంది, పర్సనల్ ట్యాక్సెస్ కేసు. విల్ డిస్కస్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్. సో ప్రస్తుతానికి అందుకే సెపరేట్గా డీల్ చేస్తాం. ఈజీగా ఇక్కడ వరకు వెళ్ళొచ్చా ముందుకి? ఇందులో లెట్ మీ టేకప్ ద డిస్కషన్ ఆఫ్ కేడి. సార్ బిఫోర్ ఐ గో ఇన్ టు దిస్ డిస్కషన్, నేను మార్నింగ్ నుంచి మీకు చెప్తూ వస్తున్నాను ఒకటి. ఏం సార్ అంటే 5వ క్లాస్లో మనం నేర్చుకున్న ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. పీటీఆర్ పర్సంటేజ్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలట? ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదే కదా వెయ్యాలి, అవునా? ఇప్పుడు ఈ టైంని తీసేయండి. ఎందుకు తీసేస్తున్నాను టైంని? ఎందుకంటే 1 yearలోనే కదా. ఓకే, అందుకు తీసేస్తున్నాను. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నేను ఇప్పుడే మీకు చెప్పాను, ఈ చాప్టర్ అంతా మనం పర్సంటేజెస్లో ఎక్స్ప్రెస్ చేస్తామని. అండ్ హెన్స్ ఆర్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఐ బై పి. ఇదే కదా ఫార్ములా. సార్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి నేను చెప్తున్నాను చూడండి. ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కాస్ట్ ఎంత మీరు చెప్పాలనుకోండి. ఓకే, హౌ మచ్ యూ హ్యావ్ రిసీవ్డ్ యాజ్ ప్రిన్సిపల్, హౌ మచ్ యూ ఆర్ పేయింగ్ బ్యాక్. హౌ మచ్ యూ ఆర్ పేయింగ్ బ్యాక్ ఈజ్ ఇన్ ద న్యూమరేటర్. హౌ మచ్ ఈజ్ ద ఇన్వెస్ట్మెంట్ దట్ యూ టేకెన్, దట్ ఈస్ ఇన్ ద డినామినేటర్. అదే కదా మార్నింగ్ నుంచి చెప్తున్నాను. మీరు పెట్టింది కిందన రావాలి, ఎక్స్ట్రా వచ్చింది పైన రావాలి. అదే కదా స్టోరీ. సో ఇంట్రెస్ట్ అనేది వాట్ వీ నీడ్ టు పే ఫర్ ద ప్రిన్సిపల్. ఓకే, ప్రిన్సిపల్ విల్ బి దేర్ ఇన్ ద డినామినేటర్, ఇంట్రెస్ట్ విల్ బి దేర్ ఇన్ ద న్యూమరేటర్. సో ఈ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తే, ఇంట్రెస్ట్ ఈజ్ సంథింగ్ విచ్ వి పే, ప్రిన్సిపల్ ఈజ్ సంథింగ్ విచ్ వి టేక్. అదే కదా, డినామినేటర్లో ఏం రావాలి? సంథింగ్ వి టేక్. న్యూమరేటర్ ఏం రావాలి? సంథింగ్ వి పే బ్యాక్. అవునా? ఇంతేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. లెట్ మీ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డిబెంచర్స్. డిబెంచర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
యూజింగ్ విచ్ ద కంపెనీ కెన్ గెట్ ద మనీ ఫ్రమ్ పబ్లిక్. ఓకే, ఒక 100 రూపాయలు డిబెంచర్ ఇష్యూ చేసాం అనుకోండి, జనాలు ఆ డిబెంచర్ కొనుక్కొని కంపెనీకి ఎంత ఇస్తారు? 100 రూపీస్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఫేస్ వాల్యూ. 100 రూపీస్ అనేది ఏంటి? ఫేస్ వాల్యూ. అదే డిబెంచర్ని మనం 120 కూడా అమ్మొచ్చు. దట్ ఈస్ కాల్డ్ మార్కెట్ వాల్యూ. ఓకే, ఫేస్ వాల్యూ విల్ బి సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ మార్కెట్ వాల్యూ. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, డిబెంచర్ని ఇష్యూ చేశారట, డిబెంచర్ ఫేస్ వాల్యూ ఎంత అనుకుందాం? 100 రూపీస్. ఓకే, ఆ డిబెంచర్స్ కూడా 10% డిబెంచర్స్ అట. దిస్ ఇస్ కూపన్ రేట్. కూపన్ రేట్ ఆల్సో కాల్డ్ as వాట్? ఇంట్రెస్ట్ రేట్. అదంతా 10%. ఇప్పుడు ఇలా ఇచ్చాడు మీకు ఇన్ఫర్మేషన్. ఏమని ఇచ్చాడు? 10% డిబెంచర్స్ ఫేస్ వాల్యూ 100 రూపీస్ అని రాశారు. ఓకేనా? ఇప్పుడు దీని కాస్ట్ మీకు కావాలనుకోండి, దీని కాస్ట్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడే చెప్పాను కదా కేడి అని చెప్పాను, కేడి. ఓకే, కేడి ఈజ్ ఈక్వల్ టు మనం తీసుకున్న ఇన్వెస్ట్మెంట్, అదే మనం ఏదైతే క్యాపిటల్ ఉందో అది మొత్తం కింద రావాలి. అంటే ఒక్కొక్క దానికి ఎంత? 100 రూపీస్. ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ వేర్ ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు మార్కెట్ వాల్యూ. 100 రూపీస్ తీసుకున్నాం. ఓకే, 100 రూపీస్కి నువ్వు ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి? 10% కట్టమని అక్కడ రాసి ఉంది. ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఆల్సో గివెన్ ఇన్ ద క్వశ్చన్ అండ్ హెన్స్ 100 రూపీస్ మీద 10% అప్లై చేయండి. 10 రూపీస్. న్యూమరేటర్ రూపీసే, డినామినేటర్ రూపీసే. న్యూమరేటర్ సంథింగ్ వాట్ వి పే అండ్ డినామినేటర్ సంథింగ్ వాట్ వి రిసీవ్. సరిపోయింది కదా ఫార్మాట్? సార్ 10/100 ఎంత సార్? 10%. అవునా? అయితే ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. డిబెంచర్ అనేది మనం తీసుకున్న క్యాపిటల్ అండ్ ఆ క్యాపిటల్ మీద వి సే వెన్ వి డ్రా పిఎండ్ఎల్ అకౌంట్ డ్రా చేసినప్పుడు ఈ ఇంట్రెస్ట్ రాశాను కదా 10 రూపీస్, ఆ ఇంట్రెస్ట్ రాయడం వల్ల మనకి ట్యాక్స్ తగ్గుతుంది. ఎస్ ఆర్ నో? మీరే చెప్పండి. ఇక్కడ నేను పిఎండ్ఎల్ వేసా, ఇందులో సేల్స్ 1 lakh రాశా, కాస్ట్లు ఒక 70,000 రాశాను. నెట్ ఎంత? ప్రాఫిట్ ఎంత? నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనుకోండి ఎంత? 30,000. అప్పుడు ట్యాక్స్ దేని మీద కట్టాలి? 30,000 ఇంటూ 30% అనుకుందాం. అంటే 9,000 విల్ బి ద ట్యాక్స్. అవునా కదా? ఏ కేసు ఇది? ట్యాక్స్ ఉంటే ఇది స్టోరీ. అయితే నాకు ఒక ఎగ్జాంపుల్, ఒకవేళ ఇక్కడ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇంట్రెస్టే ఉందనుకోండి, దెన్ ఇక్కడ 10,000 యాడ్ చేసి చూడండి, దెన్ ట్యాక్స్ ఎంత అవుద్ది? దిస్ ఇస్ 20,000 ఇంటూ 30%, 6,000. ఇంట్రెస్ట్ ఉంటే 6,000 ట్యాక్స్ కట్టావు, ఇంట్రెస్ట్ లేకపోతే 9,000 ట్యాక్స్ కట్టావు. అంటే సిన్స్ యు ఆర్ హ్యావింగ్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ పిఎండ్ఎల్ అకౌంట్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు సేవ్ యువర్ ట్యాక్స్. అంతే కదా? అంతేనే కదా సార్? నాకు ఆన్సర్ చెప్పండి. ఇక్కడ 10 రూపీస్ అని రాశారు కదా పైన, దిస్ ఈజ్ ఇంట్రెస్ట్ దట్ వి పే. కానీ సిన్స్ వీఆర్ పేయింగ్ దట్ ఇంట్రెస్ట్, వీఆర్ ఏబుల్ టు గెట్ సమ్ ట్యాక్స్ బెనిఫిట్. ఎస్ ఆర్ నో? ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా రావట్లేదా? ఓకే, అంటే ఒకటి కాస్ట్గా నువ్వు ఇస్తున్నావు 10 రూపీస్, కానీ ఆ 10 రూపీస్ ఇవ్వడం వల్ల నువ్వేం సేవ్ చేసుకుంటున్నావు? ఒక 30%ని సేవ్ చేసుకుంటున్నావు. 30% ఏంటి? ట్యాక్స్ సేవ్ అవుతుంది. అంటే 100 రూపీస్ నువ్వు పే చేసావు అనుకో, అందులో 30 రూపీస్ నువ్వు సేవ్ చేసుకోగలుగుతున్నావు. అంటే నెట్ కాస్ట్ ఎంత? 70 రూపీస్ ఓన్లీ. ఎస్ ఆర్ నో? అంటే న్యూమరేటర్లో 10 రూపీస్ తీసుకోకూడదు. సిన్స్ యు ఆర్ సేవింగ్ సమ్ ట్యాక్స్ అండ్ న్యూమరేటర్లో ఇట్ షుడ్ బి ఓన్లీ 10% ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్. క్లారిటీ ఉందా లేదా? 10 ఈజ్ ఇంట్రెస్ట్. వాట్ ఈస్ 30%? సార్ అది ఎలా వచ్చింది సార్ అసలు? ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ ఎందుకు రాస్తారు సార్ డైరెక్ట్గా అలా? ఒకసారి చూడండి. ఇలా 10 రూపీస్ నువ్వు వాళ్ళకి ఇస్తున్నావు ట్యాక్స్. ఓకే, ట్యాక్స్ అంటున్నానంటే ఇంట్రెస్ట్. 10 రూపీస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తున్నావు. ఓకే, అలా ఇంట్రెస్ట్ ఇవ్వడం వల్ల నీకు 30% సేవ్ అవుతుంది. 30% ఏం సేవ్ అవుతుంది? ట్యాక్స్. అవునా కదా? అంటే 30% ఆఫ్ 10 ఎంత? 30% ఆఫ్ 10 3 రూపీస్. సార్ నాకు ఆన్సర్ చెప్పండి. దిస్ ఈజ్ అవుట్ ఫ్లో, దిస్ ఈజ్ ఇన్ఫ్లో. వాట్ ఈజ్ నెట్? 7. అంతేనా? 7 రావాలి. నీ న్యూమరేటర్లో ఏం రావాలి? 7 రావాలి. అంటే 10 ఇంటూ 70% చేస్తే 7 వచ్చేస్తుందా? 10 ఇంటూ 70% చేస్తే 7 వస్తుందా రాదా? 70% కెన్ బి రిటర్న్ యాజ్ 0.7. 0.7 కెన్ బి రిటర్న్ యాజ్ 1 మైనస్ 0.3. 0.7 ఎలా రాసుకోవచ్చు? 1 మైనస్ 0.3 అని రాయొచ్చు. ఆ 0.3 ట్యాక్స్ రేట్. ఓకే, అంటే నేను ఈ ఫార్ములాని ఎలా రాయొచ్చు చెప్పండి? ఎలా రాయొచ్చు ఫార్ములాని? ఇప్పుడు దీని అంతటిని ఫార్ములా కింద మార్చి నేను చూపిస్తున్నాను చూడండి. విచ్ ఈజ్ ఈక్వల్ టు
ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ డివైడెడ్ బై అదేంటిది? ఫేస్ వాల్యూ అని రాయకూడదు. ఇన్ఫాక్ట్ ప్రతిసారి ఫేస్ వాల్యూ రావాలని లేదు. వాట్ ఈస్ యువర్ ఇన్వెస్ట్మెంట్? ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాపిటల్ అనమాట, మీరు ఏం తీసుకున్నారు. ఓకే, దాన్నే మనం ఇష్యూ ప్రైస్ అని రాస్తాం. ఏమని రాస్తాం? ఇష్యూ ప్రైస్. మీరు ఇష్యూ చేసింది 100 అనుకో, 100. ఒకరు ఇష్యూ చేసింది 120 అనుకో, దాని మీనింగ్ ఏంటి? యూ రిసీవ్డ్ 120, యూ పెయిడ్ 10 రూపీస్. అదే కదా దాని మీనింగ్. అంటే డినామినేటర్లో ఏం రావాలి? ఇష్యూ ప్రైస్ రావాలి. ఇష్యూ ప్రైస్, అట్ వాట్ ప్రైస్ యూ ఆర్ ఇష్యూయింగ్ ద డిబెంచర్, దట్ ఈస్ వాట్ యూ రిసీవ్, రైట్? మీరు ఇష్యూ ఎంతకు చేస్తారో అంత మనీ వస్తుంది మీకు, అంత మనీ డినామినేటర్లో తీసుకుంటాం. సరిపోయిందా లేదా ఇదంతా? ఓకే, సో ఫార్ములా చెప్పండి ఒకసారి. కేడీ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ డివైడెడ్ బై ఇష్యూ ప్రైస్. సార్ కొన్నిసార్లు మనకు ఒక ప్రాబ్లం రావచ్చు. ఆ ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్లో ఫ్లోటేషన్ కాస్ట్ అని ఇవ్వచ్చు. ఏమవచ్చు? ఫ్లోటేషన్ కాస్ట్. ఇప్పుడు నాకు తెలిసిన ఫార్ములా మీరు చెప్పింది ఏంటి ఇప్పుడే? కేడీ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ డివైడెడ్ బై ఇష్యూ ప్రైస్ అన్నాను కదా. ఇష్యూ ప్రైస్, ఆ ఇష్యూ ప్రైస్ నుంచి ఏం మైనస్ చేసి రావచ్చు? ఫ్లోటేషన్ కాస్ట్. ఎందుకంటే యూ ఇష్యూడ్ ఎట్ 120, బట్ ఆ 120 నీకు రావాలంటే కొంత కాస్ట్ ఇంక్రైవ్ అవ్వట. నువ్వు అది ఎంత ఇంక్రైవ్ అవుతాయి? ఎగ్జాంపుల్ 2 రూపీస్ ఇంక్రైవ్. అప్పుడు నువ్వు నెట్ తీసుకుంది ఎంత? 180నే. 180 రూపీస్ నువ్వు తీసుకొని యు ఆర్ పేయింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ 10 రూపీస్. అదే కదా దాని మీనింగ్. అంటే డినామినేటర్లో ఏం చేయాలి చెప్పండి ఒకసారి? ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. సరిపోయిందా? ఇది ఏ కేసు సార్ అంటే వెన్ ద డిబెంచర్స్ ఆర్ ఇర్రిడీమబుల్. డిబెంచర్స్ ఆర్ వాట్? ఇర్రిడీమబుల్. ఇర్రిడీమబుల్ అంటే ఒక్కసారి నువ్వు తీసుకున్న డిబెంచర్ మళ్ళీ వెనక్కి ఇవ్వో, లైఫ్ టైం. ఓకే, డిబెంచర్స్ ఇర్రిడీమబుల్ అట. సెకండ్ కేస్, ఒకటి ఇర్రిడీమబుల్ అయితే ఇంకోటి ఏమవ్వాలి? రిడీమబుల్. సార్ ఇర్రిడీమబుల్ అంటే మీరు ఇష్యూ ప్రైస్ తీసుకున్నారు అంటే యూ హ్యావ్ టేకెన్ ద మనీ ఫ్రమ్ దెమ్ అండ్ యూ ఆర్ పేయింగ్ వాట్? ఇంట్రెస్ట్. వాట్ ఎవర్ యూ టేక్ డినామినేటర్, వాట్ యూ పే ఇస్ ఇన్ ద న్యూమరేటర్. సో ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్. వై 1 మైనస్ ట్యాక్స్ రేట్? బికాస్ ట్యాక్స్ సేవింగ్ విల్ బి దేర్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్. సరిపోయిందా లేదా? ఇది ఏ కేసు? ఇర్రిడీమబుల్ కేసు. ఇదే మీ కాస్ట్. ఓకే, కేడీ ఈజ్ ఈక్వల్ టు ఇష్యూ ప్రైస్ మైనస్ వాట్? ఫ్లోటేషన్ కాస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ దేర్, ఇఫ్ ఎనీ ఫ్లోటేషన్ కాస్ట్ ఉంటే ఇది. ఒకవేళ రిడీమబుల్ అయితే ఏంటి సార్ స్టోరీ? అసలు రిడీమబుల్ అంటే ఏంటో చూద్దాం. యూ ఇష్యూడ్ ఫర్ 100 రూపీస్. యూ ఇష్యూడ్ ఫర్ 100 రూపీస్. ఆఫ్టర్ 5 ఇయర్స్ రిడీమ్ చేస్తున్నామట. రిడీమ్ చేసినప్పుడు యూ ఆర్ పేయింగ్ 120. యూ ఆర్ పేయింగ్ హౌ మచ్? 120. అంటే యూ హ్యావ్ టేకెన్ 100, పేయింగ్ 120. ఫైనల్గా నేను మాట్లాడుతుంది ఇంట్రెస్ట్ కాదు. ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ యూ పే. ఇంట్రెస్ట్ ఎంత? 10%. ఎవ్రీ ఇయర్ 10% విల్ బి పెయిడ్. అది కాకుండా ఎక్స్ట్రాగా ఏం చేస్తున్నావుట? 120 పే చేస్తున్నావు. అంటే ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 120 అండ్ 100. నువ్వు ఇష్యూ చేసింది 100కి, రిడీమ్ చేస్తుంది ఎంతకి? 120కి. ఎన్ని ఇయర్స్లో? 5 ఇయర్స్లో. అంటే అది కూడా నీ కాస్టే కదా. కంపెనీకి అది కాస్టా కాదా? కంపెనీ ఎవ్రీ ఇయర్ పేయింగ్ ఇంట్రెస్ట్, అది ఓకే. ఇంట్రెస్ట్తో పాటు 100 రూపీస్ తీసుకొని 120 ఇస్తుందట. అంటే ఎక్స్ట్రా 20 రూపీస్ ఇస్ ఆల్సో పెయిడ్. అంటే ఇట్ షుడ్ ఆల్సో బి ద కాస్ట్ ఆఫ్ ద కంపెనీ ఓన్లీ. అంటే ఆల్ ద కాస్ట్ మస్ట్ బి టేకెన్ ఇన్ ద న్యూమరేటర్. ఏం పెట్టాలి డినామినేటర్లో? వాట్ వి రిసీవ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద డినామినేటర్. అంతేనా? చూడండి ఒకసారి ఫార్ములా ఎలా ఫ్రేమ్ చేయొచ్చేమో. కేడీ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. కేడీ ఈజ్ ఈక్వల్ టు, మనం పే చేసిందంతా పైన తీసుకోవాలని చెప్పాను. ఇంట్రెస్ట్ పే చేస్తాం చేయమా? ఎవ్రీ ఇయర్ వి పే ఇంట్రెస్ట్. 1 మైనస్ ట్యాక్స్ రేట్. సరిపోయింది. ఇది ఎక్కడ వరకు సరిపోయింది? ఇది ఒకటే ఇస్తున్నామా? ఎడిషనల్గా ఇంకేమైనా ఇస్తున్నామా? ఇంకా ఎడిషనల్గా ఇస్తున్నాం. ఏమిస్తున్నాం సార్ ఎడిషనల్గా ఏమిస్తున్నాం? 100 తీసుకుని 120 ఇస్తున్నాం. ఓకే, దాన్ని అదర్ కాస్ట్ అనండి. దాన్ని ఏమని పిలుస్తారు? అదర్ కాస్ట్. ఇంకా ఎక్స్ట్రాగా ఇస్తుందని అదర్ కాస్ట్ అని పిలండి. అదర్ కాస్ట్ 5 ఇయర్స్ కదా 20 రూపీస్. 5 ఇయర్స్ 20 రూపీస్. కానీ ఇది కేడీ అనేది పర్సంటేజ్ ఫర్ 1 ఇయర్. అంటే ఆ అదర్ కాస్ట్ని కూడా నువ్వు ఎందులోకి మార్చాలి? పర్ ఇయర్కి మార్చాలి. అంటే అదర్ కాస్ట్ అని పిలవకూడదు, యావరేజ్ అదర్ కాస్ట్ అని పిలవాలి. దాన్ని ఏమని పిలవాలి? యావరేజ్ అదర్ కాస్ట్. సార్ యావరేజ్ అదర్ కాస్ట్ని ఎలా ఫ్రేమ్ చేయొచ్చు? ఇక్కడ రాస్తున్నాను చూడండి ఒకసారి. 120 నువ్వు రిడీమ్ చేసావు. నువ్వు తీసుకుందంత 100. ఎన్ని ఇయర్స్కి? 5 ఇయర్స్కి. మరి 1 ఇయర్కి ఎంత? డివైడ్ బై 5.
డివైడ్ బై 5. ఆన్సర్ ఏంటి? రిడీమబుల్ వాల్యూ మైనస్ ఇష్యూ ప్రైస్. ఇష్యూ చేసింది 100 కదా, ఇష్యూ ప్రైస్ డివైడెడ్ బై ఎన్. వాట్ ఈస్ ఎన్? నెంబర్ ఆఫ్ ఇయర్స్. దీన్నే మనం బ్యాలెన్స్ లైఫ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? బ్యాలెన్స్ లైఫ్. బ్యాలెన్స్ లైఫ్. సార్ ఈ ఫార్ములాని ఇక్కడ యావరేజ్ అదర్ కాస్ట్ దగ్గర రిప్లేస్ చేయొచ్చా? ఎస్, యావరేజ్ అదర్ కాస్ట్ దగ్గర నేను ఇప్పుడు ఏం రాసేస్తున్నాను? రిడీమబుల్ వాల్యూ మైనస్ ఇష్యూ ప్రైస్ డివైడెడ్ బై బ్యాలెన్స్ లైఫ్. అదే కదా యావరేజ్ అదర్ కాస్ట్. ఎవ్రీ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ యు ఆర్ పేయింగ్ హౌ మచ్? ఇది కరెక్టే కదా? ఆర్వి మైనస్ ఐపీ డివైడ్ బై బ్యాలెన్స్ లైఫ్. సరిపోయిందా? డినామినేటర్లు ఏం రాయాలి సార్? డినామినేటర్లు ఏం రాయాలి? ఒకసారి మీరు చూడండి, మీరు స్టార్టింగ్ లో తీసుకుంది 100 కానీ ఎండింగ్ లో రిడీమ్ చేస్తుంది 120. మరి మీ ఇన్వెస్ట్మెంట్ 120 అనుకోవాలా 100 అనుకోవాలా? రెండు అనుకోతే రెండింటికి యావరేజ్ అనుకోండి, డివైడ్ బై 2. సార్ 100 ప్లస్ 120 డివైడ్ బై 2ని మనం ఇందులో రాయాలనుకోండి. వాట్ ఈస్ 100? ఇష్యూ ప్రైస్. వాట్ ఈస్ 120? ఆర్వి. సార్ ఆర్వి అంటే ఏం లేదు, రిడీమబుల్ వాల్యూ. రిడీమ్ చేసినప్పుడు మీరు ఎంత కడుతున్నారు, దట్స్ కాల్డ్ రిడీమబుల్ వాల్యూ. డివైడెడ్ బై 2 విల్ గివ్ యూ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఓకే, యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏం లేదు. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటి? మీరు ఎంత తీసుకున్నారని, ఎంత క్యాపిటల్ తీసుకున్నారు? 100 తీసుకున్నారు, 120 ఇచ్చారు. యావరేజ్ ఏంటి? 110. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రిడీమబుల్ డిబెంచర్స్? కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్ ఈక్వల్ టు, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ విచ్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీథింగ్. ముందు కూడా ఇదే రాశాను. ప్లస్ యావరేజ్ అదర్ కాస్ట్ డివైడెడ్ బై యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఓకే సార్, యావరేజ్ క్యాపిటల్ దీన్ని కొంచెం విడమర్చి రాద్దాం ఇప్పుడు. ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ ప్లస్ వాట్? ఆర్వి మైనస్ ఇష్యూ ప్రైస్ ఆర్ ఎన్పి అని కూడా పిలుస్తాం. ఇష్యూ ప్రైస్ ఎన్పి అంటే నెట్ ప్రొసీడ్స్. నెట్ ప్రొసీడ్స్ అంటే ఏంటనుకున్నా? నెట్ ప్రొసీడ్స్ అంటే యూ ఇష్యూ 100 రూపీస్ బట్ యూ రిసీవ్డ్ ఓన్లీ 90. ఓకే, ఆ ఫ్లోటేషన్ కాస్ట్ కూడా మైనస్ అయిపోవచ్చు కదా, అందుకు దాన్ని ఎన్పి అని కూడా పిలవచ్చు. సార్ ఎన్పి అంటే ఏం లేదు సార్, ఎన్పి ఈజ్ ఈక్వల్ టు ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్, ఇంతే. ఓకే, ఆ క్వశ్చన్లో అది ఇస్తే అలా రాయాలి మనం. సో ఏం రాయొచ్చు? ఆర్వి మైనస్ ఎన్పి డివైడెడ్ బై బ్యాలెన్స్ లైఫ్. అయిపోయిందా? డివైడెడ్ బై వాట్? ఆర్వి ప్లస్ సార్ ఎన్పి. వాట్ ఈస్ ఎన్పి సార్? ఎన్పి ఏంటి? ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్, అంతే. ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్, దట్స్ ఇట్. సో దిస్ ఈస్ కేడి. రిడీమబుల్ ఇర్రిడీమబులా? రిడీమబుల్ అయితేనే కదా ఎక్స్ట్రా ఇస్తావు. క్వశ్చన్లో చెప్పాడు నీకు, రిడీమ్ చేస్తున్నావు అట్ 120 రూపీస్ అని. నువ్వు కలెక్ట్ చేసింది 100, నువ్వు తిరిగి ఇస్తుంది అంతా 120, అంటే ఎక్స్ట్రా 20 రూపీస్ ఈజ్ యువర్ కాస్ట్ నో. అది 5 ఇయర్స్కి. మరి 1 ఇయర్కి ఎంత అంటే డివైడ్ బై 5. అందుకే అది యావరేజ్ అదర్ కాస్ట్ అయింది. సో వెరీ ఈజీ ఫార్ములా. ఒకసారి కేడీ డివైడ్ చేసి రాసేద్దామా రెండు. కేడీ 2 ఫార్మ్స్. వాట్ ఈస్ ఫస్ట్ ఫార్మ్? స్పీడ్కి మన రైటింగ్ ముందే అంతంత మాత్రం. ఓకే, చెప్పండి. ఫస్ట్ వన్ ఏంటి? ఇర్రిడీమబుల్. సెకండ్ వన్ సార్ సింపుల్ ఫార్ములా ఏది రెండిట్లో? ఇర్రిడీమబుల్. వెరీ సింపుల్. కేడీ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ డివైడెడ్ బై నెట్ ప్రొసీడ్స్. సార్ నెట్ ప్రొసీడ్స్ ని నేను ఎలా రాశాను? ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ వాట్? నెట్ ప్రొసీడ్స్. అయిపోయిందా? కమ్ టు ద సెకండ్ సైడ్. కేడీ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ ప్లస్ దీంతో పాటు ఇంకా అడిషనల్ గా ఉన్నాయి, ఆర్వి మైనస్ ఎన్పి డివైడెడ్ బై బ్యాలెన్స్ లైఫ్ హోల్ డివైడెడ్ బై ఆర్వి ప్లస్ ఎన్పి డివైడెడ్ బై 2. అయిపోయింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్? కేడి. ఇదే కేడి. ఈజీనా? పొర్రపాటును కూడా ఈ కంక్లూజన్కి రాకూడదు.
నేను ఒక క్వశ్చన్ అడుగుతున్న ఆన్సర్ చెప్పండి. ఇన్ ద గివెన్ క్వశ్చన్ 10% డిబెంచర్స్ అని ఇచ్చాడు. 10% డిబెంచర్స్ అని ఇచ్చారు. యూఆర్ ఆస్క్డ్ టు క్యాలిక్యులేట్ కేడి. ఇప్పుడు కేడి ఎంత అని అడిగిస్తారు. చూడగానే 10% అక్కడ కదా, ఇంట్రెస్టే కదా కంపెనీ ఇస్తుంది. 10% ఆన్సరా? కాదు. 10% ఆన్సర్ కాదు. 10% ఈజ్ ద ఇంట్రెస్ట్ రేట్. ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ డిఫరెంట్, కేడి ఈజ్ డిఫరెంట్. ఓకే, పొర్రపాటును కూడా రాసికూడదు అది 10% అని. ఇంట్రెస్ట్ రేట్ వేరు, కేడి వేరు. రైట్, దట్స్ ఇట్. ఎందుకు డిఫరెన్స్ వచ్చింది? ట్యాక్స్ బెనిఫిట్ ఉండడం వల్ల. ఓకే, నెక్స్ట్కి వెళ్ళొచ్చా? కేఈకి వెళ్దాం ఇప్పుడు. కేడి అయిపోయింది కదా, కేఈకి వెళ్దాం సరదాగా. కేఈ, వాట్ ఈస్ కేఈ? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. దీనికి సార్ నాకు ఒక డౌట్ ఏంటి సార్ అంటే, ఒకసారి నాకు ఈ మాట చెప్పండి, అసలు ఇర్రిడెంబుల్ డిబెంచర్స్ ఉంటాయా? ఇర్రిడెంబుల్ డిబెంచర్స్ ఉంటాయా రియాలిటీలో? ఉండవు. ఎందుకు ఉండవు? ఎస్, కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఏంటట, ఇర్రిడెంబుల్ డిబెంచర్స్ ఉండవు. ఓకే, సెక్షన్ 72, అది సెక్షన్ 72, ఇర్రిడెంబుల్ డిబెంచర్స్ ఉండవు. ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయా? అవి అసలు ఉండవు. ప్రిఫరెన్స్ షేర్స్ కూడా ఉండవు. సెక్షన్ 55 అంతేనా? రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, సెక్షన్ 55. ఇర్రిడెంబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉండవు. ఓకే, లైఫ్ ఉంటుంది దానికి. డిబెంచర్స్ అయితే 10 years, ప్రిఫరెన్స్ షేర్స్ అయితే 20 years, ఇన్ సమ్ కేసెస్ మోర్ దెన్ 20 years కూడా అవ్వచ్చు, మాక్సిమం 30 years. అవునా కాదా? బాగా గట్టి చదివిసినట్టున్నారు. ఓకే, అవునా కాదా? మీ లాలో ఉన్న నాలెడ్జ్ అంతా ఎఫ్ఎంలో వాడకూడదు. నేను ఎందుకు అంతా అడుగుతున్నానంటే, లాలో మీకు ఓకే, యూ పాస్డ్ గ్రూప్ 1, యూ మేబీ అంటే ఖచ్చితంగా పాస్ అయ్యారు నాకు తెలీదు, బట్ ఒకవేళ పాస్ అయిపోతే మీరు పాస్ అయిపోయి ఉండొచ్చు. లాట్ ఆఫ్ నాలెడ్జ్ యూ మే బీ హ్యావింగ్ ఆన్ ద సబ్జెక్ట్ కాల్డ్ యాజ్ లా. డోంట్ అప్లై దట్ నాలెడ్జ్ హియర్ ఇన్ ఎఫ్ఎం. ఎందుకంటే ఎఫ్ఎం లో క్వశ్చన్ లో ఇర్రిడెంబుల్ అన్నాడు అనుకో, యూ కెనాట్ రైట్ ద ఆన్సర్. ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ అండర్ సెక్షన్ నంబర్ టు ఇష్యూ, అది యూ కెనాట్ రైట్. ఛాన్సే లేదు. అక్కడ వదిలేయాలి. థాట్స్ అన్ని మనకి ఎగ్జామ్ సెంటర్లో వచ్చేస్తాయి, ఎక్కడ లేని థాట్స్ అన్ని. సో యూ డోంట్ నీడ్ టు రైట్, యూ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రైట్. ఓకే, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. ఇప్పుడు కేఈ గురించి చూద్దాం. కేఈ అంటే ఎవరు సార్ కాస్ట్? అది ఈక్విటీ. ఓకే, ప్రశాంతంగా ఈక్విటీ గురించి ఆలోచిస్తే, ఈక్విటీ విల్ బి 100%. అదేంటది? కేఈ అంటే ఏంటి? ఓనర్ రాడు, డబుల్ బెడ్స్ మధ్యలో వెళ్ళిపోతానంటానికి అవ్వదు. అవుట్ అయిపోయి వెళ్ళిపోవాలి. నువ్వు బ్యాట్ పట్టుకెళ్ళేవారు ఆడడానికి, ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు, మధ్యలో వచ్చేస్తావు బయటికి, ఆడతావు, అవుట్ అయిపోతాను, బయటకు వస్తావు. అవుట్ అయిపోవడం అంటే ఏంటి? వైండింగ్ అప్. ఒక కంపెనీని స్టార్ట్ చేసావు, వైండ్ అప్ అయిపోయిన బయటికి రావాలి, మధ్యలో బయటకు వచ్చేదానికి అవ్వదు. అండ్ హన్స్ ఇట్ ఈస్ వాట్? ఇర్రిడీమబుల్ అన్లెస్ బైబ్యాక్ ఈజ్ అప్లికబుల్. అమ్మ బైబ్యాక్ అని ఒకటి ఉంది. 67, 68, 69, 70, ఆల్ 4 sections టాక్ అబౌట్ బైబ్యాక్ ఓన్లీ. 4 బైబ్యాక్ గురించి మాట్లాడితే, ఆ బైబ్యాక్ కాన్సెప్ట్ కూడా పక్కన పెట్టండి. ప్రైమరీలీ ఈక్విటీ షేర్స్ ఆర్ ఇర్రిడీమబుల్. ఖచ్చితంగా అదేంటి? ఇర్రిడీమబుల్. అయితే ఒక బాబాయ్ ఉన్నాడు, బాబాయ్ గోర్డాన్ అని ఒక బాబాయ్ ఉన్నాడు. ఓకే, అతను ఒక మన అనలిస్ట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో తోపు. అతను ఏం చెప్పాడంటే, ఒక షేర్ వాల్యూ ఎంత అని మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే, ఆ షేర్ నుంచి వచ్చే ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అన్ని డిస్కౌంట్ చేస్తే ఆ షేర్ వాల్యూ వస్తుందని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒక షేర్ వాల్యూ ఎంత ఈరోజు అంటే, ఆ షేర్ నుంచి ఫ్యూచర్లో వచ్చే ఇన్ఫ్లోస్ ఉంటాయి కదా, షేర్ నుంచి ఫ్యూచర్లో ఏమొస్తాయి? డివిడెండ్స్. అంతేనా? డివిడెండ్ వస్తుంది. డివిడెండ్ ఫర్ ఫస్ట్ ఇయర్ D1, సెకండ్ ఇయర్ D2, థర్డ్ ఇయర్ D3, ఫోర్త్ ఇయర్ D4, ఇలా ఎంతవరకు? ఇర్రిడీమబుల్ కదా, లైఫ్ టైం అంటే ఇన్ఫినిట్ పీరియడ్ వరకు. ఓకే, అలా డివిడెండ్స్ వస్తూనే ఉంటాయట. ఆ వస్తున్న డివిడెండ్స్ అన్నిటినీ ఇఫ్ యూ కన్వర్ట్ ఇన్ టు ప్రెసెంట్ వాల్యూ, అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైస్ ఆఫ్ ద షేర్. ఈ రోజు ఒక షేర్ నువ్వు ఎంత ప్రైస్ ఇచ్చి కొనుక్కోవాలి అని నీకు ఎలా తెలుస్తుందట? ఆ షేర్ నుంచి ఫ్యూచర్లో వచ్చే డివిడెండ్స్ అన్ని డిస్కౌంట్ చేస్తే అంత ఇచ్చి కొనుక్కోవాలి.
ఓకే, అంటే నేను ఇలా రాయించాము ఒకసారి చూడండి. D1 నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా, నెక్స్ట్ ఇయర్ వచ్చేదని D1 అంటారు, డివిడెండ్ ఫర్ నెక్స్ట్ ఇయర్. అంటే ఈ రోజు స్టార్ట్ చేసాం, ఈ రోజు టుడే ఇన్వెస్టెడ్ ఇన్ ద షేర్, ఆఫ్టర్ 1 year విల్ గెట్ వాట్ డివిడెండ్. దాన్ని ఇక్కడ డిస్కౌంట్ చేయండి. 1 divided by డిస్కౌంటింగ్ ఇందాక చెప్పాను, 1 divided by 1 plus R. ఆర్ అనేది ఈ ఆర్ని నేను ఏమని రాస్తున్నానంటే అక్కడ ఆరు, ఇక్కడ కేఈ. ఇదే రిటర్న్ కదా, ఇదే కదా రిటర్న్, కేఈ. సార్ కంపెనీ కాస్ట్ ఎవరికి రిటర్న్? షేర్ హోల్డర్, అందుకే అలా రాశారు 1 plus కేఈ ప్లస్ D2 divided by 1 plus కేఈ 2 times. 2 years తర్వాత డివిడెండ్ కదా, ఈ రోజు తీసుకురావాలంటే 2 times డిస్కౌంటింగ్ చేయాలి. ప్లస్ D3 1 plus కేఈ క్యూబ్, అంతేనా? సో ఆన్ ఎక్కడి వరకు? ఇన్ఫినిటీ వరకు. అది అంటే దానికి ఎండ్ లేదు, ఎండ్ లేదు. ఇవన్నిటిని తీసుకొచ్చి ఎక్కడికి రావాలంటే ప్రెసెంట్ వాల్యూ తీసుకురా. డిస్కౌంట్ చేస్తున్నా ప్రెసెంట్ వాల్యూ అనే కదా దాని మీనింగ్. సార్ ఇది బాగా అబ్జర్వ్ చేస్తే ఇలా ఎలాగో కనిపిస్తుంది చూడండి, సమ్ ఆఫ్ ఇన్ఫినైట్ టర్మ్స్ అని ఇంటర్మీడియట్ లో ఎక్కడో చదివినట్టుంది. వేర్ ద టర్మ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అన్ ఆర్డర్ కాల్డ్ యాజ్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. అంటే రేషియో ఆఫ్ 2 సెకండ్ టర్మ్ అండ్ ఫస్ట్ టర్మ్ విల్ బి ఈక్వల్ టు రేషియో ఆఫ్ థర్డ్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్. అంటే ఇది ఫస్ట్ టర్మ్ అనుకోండమ్మా, ఇది 1, ఇది 2, ఇది 3 అనుకోండి. రేషియో ఆఫ్ 2/1 ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇలా వస్తుందట. అది ప్రతి టర్మ్ అలాగే వస్తుందట. 4/3 ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇలా అరేంజ్ అయిన ఒక సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ స్టిల్ ఇన్ఫినిట్ పీరియడ్. అవన్నీ సమ్ చేసాం అనుకోండి, ఓకే, A/1 plus R 1 minus R అని ఏదో కనిపిస్తుంది ఎక్కడో హిస్టరీలో, చరిత్రలో కలిసిపోయిన ఒక గ్రంథాన్ని మనం ఇప్పుడు బయటికి తీయాలి తవ్వి. అదే గ్రంథం, అది మ్యాథమెటిక్స్ అనే గ్రంథం. అందులో ఇది ఉంటది, ఏంటది? జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఆ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అప్లై చేసి ఇఫ్ యూ కెన్ ఫైండ్ అవుట్ P0, దాని వాల్యూ ఎంత వస్తుంది సార్ అంటే D1 divided by KE minus G అని వస్తుందట. KE minus G. ఇది నాకు ఆల్మోస్ట్ సిమిలర్ గా ఎలా కనిపిస్తుంది సార్ అంటే, ఇది పర్పెక్చుయిటీ అని ఎప్పుడైనా విన్నారా? పర్పెచ్యుయిటీ. ఇప్పుడు అదొక కాన్సెప్ట్ చెప్తున్నాను చూడండి. పర్పెచ్యుయిటీ అని టైం వాల్యూ ఆఫ్ మనీకి ఒకసారి అలా జంప్ అవుదాం. మళ్ళీ టైం వాల్యూ ఆఫ్ మనీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మీకు ఎవ్రీ ఇయర్ 10 రూపీస్ వస్తుందట. ఎవ్రీ ఇయర్ 10 రూపీస్, 10% ఇంట్రెస్ట్ రేట్ అట. ఎంత? 10% ఇంట్రెస్ట్ రేట్. ఈ రోజు మీరు ఎంత డిపాజిట్ చేయాలి అని అడిగాడు క్వశ్చన్. ఎవ్రీ ఇయర్ 10 రూపీస్, అలా లైఫ్ టైం. ఈ రోజు మీరు ఎంత డిపాజిట్ చేయాలి, ఇది క్వశ్చన్. వాల్యూ ఆఫ్ పర్పెక్చుయిటీ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి, వాల్యూ ఆఫ్ పర్పెచ్యుయిటీ ఈజ్ ఈక్వల్ టు, చెప్తారా ఎవరైనా? ఫిలప్ చేయండి. వాల్యూ ఆఫ్ పర్పెచ్యుయిటీ అంటే ఏంటి? మీకు ఎవ్రీ ఇయర్ 10 రూపీస్ వస్తుంది, అలా ఎంతకాలం వస్తుంది? లైఫ్ టైం. మరి దానికి ఈరోజు వాల్యూ ఎంత అని అడుగుతున్నాను. ఈరోజు వాల్యూ చాలా ఈజీ. 10% ఇచ్చారు, రిటర్న్ కూడా ఇచ్చారు 10% అని. ఒకసారి 10 డివైడ్ బై 10% చేయండి. పర్పెచ్యుయిటీ అమౌంట్ డివైడెడ్ బై R పర్సంటేజ్, అది ఫార్ములా. అది ఎలా వచ్చింది చెప్తాను. పర్పెచ్యుయిటీ అమౌంట్ డివైడెడ్ బై R పర్సంటేజ్, ఈ ఫార్ములా ఇస్తే వస్తుంది. ఎలా వచ్చింది ఇప్పుడు చెప్తున్నాను చూడండి. పర్పెచ్యుయిటీ అమౌంట్ అంటే ఎవ్రీ ఇయర్ 10 రూపీస్ అన్నానా, R పర్సంటేజ్ ఎవ్రీ ఇయర్ 10% పర్ యానం. ఇప్పుడు ఈ రెండు కొట్టండి ఒకసారి క్యాలిక్యులేటర్లో. 10 డివైడ్ బై 10% 100, అంతేనా? 100 రూపాయలు ఈరోజు డిపాజిట్ చేయి బ్యాంకులో. ఆ బ్యాంక్ ఈస్ గివింగ్ యూ హౌ మచ్? 10% రేట్ ఆఫ్ రిటర్న్. అంటే ఎవ్రీ ఇయర్ యూ గెట్ హౌ మచ్? 10 రూపీస్ 10 రూపీస్ 10 రూపీస్. నువ్వు విత్ డ్రా చేసినంత వరకు వస్తూనే ఉంటుంది అది, అవునా కదా? ఇదే కదా ఫార్ములా. సో వాల్యూ ఆఫ్ ద పర్పెక్చుయిటీ ఈస్ నథింగ్ బట్ పర్పెక్చుయిటీ అమౌంట్ డివైడెడ్ బై R పర్సంటేజ్. సార్ ఇదే క్వశ్చన్లో 10 రూపీస్ ఈ ఇయర్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ 10 కాదట, 10 కన్నా ఒక 4% ఎక్స్ట్రా వచ్చిందట. ఆ నెక్స్ట్ ఇయర్ అంతకన్నా ఓ 4% ఎక్స్ట్రా, ఆ నెక్స్ట్ ఇయర్ అంతకన్నా 4% ఎక్స్ట్రా. అంటే ఎవ్రీ ఇయర్ గ్రోత్ ఈస్ గివెన్
4% అనుకుందాం. ఓకే, ఇదే క్వశ్చన్లో గ్రోత్ ఇచ్చాడు అనుకోండి, యూ జస్ట్ నీడ్ టు డివైడ్ గ్రోత్ రేట్ ఇన్ ద డినామినేటర్, రెడ్యూస్ గ్రోత్ రేట్ ఇన్ ద డినామినేటర్. ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి ఇప్పుడు చెప్పండి ఆన్సర్. 10 రూపీస్ నీకు ఎవ్రీ ఇయర్ రావాలి, డివైడెడ్ బై, అంటే ఫస్ట్ ఇయర్లో నీకు 10 వస్తుంది, డివైడెడ్ బై R% ఎంత 10 మైనస్ గ్రోత్ పర్సంటేజ్ ఎంత 4. ఇప్పుడు చెప్పండి 166.67. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద పర్పెక్చుయిటీ. సార్ ఇది కూడా ఎలాగొచ్చింది తెలుసా, ఇది కూడా గార్డెన్ బాబాయ్ చెప్పాడు కదా, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ సమ్ ఆఫ్ ద సిరీస్ అరేంజ్డ్ ఇన్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ టిల్ ఇన్ఫినిటీ. ఆ సమ్ చేస్తే ఇదే ఫార్ములా. ఈ ఫార్ములానే నేను ఎందులోకి మార్చాను, షేర్ వాల్యుయేషన్లోకి మార్చాను. ఒక షేర్ కొన్నాం, ఆ షేర్ కూడా ఇర్రిడెంబుల్ లైఫ్ టైం, అంటే ఆ షేర్ వాల్యూ ఎంత P0 ఈజ్ ఈక్వల్ టు ఆ షేర్ నుంచి పర్పెచ్యుటీ అమౌంట్ ఎంత వస్తుంది సార్, ఎవ్రీ డివిడెండ్ కదా వస్తుంది, షేర్ నుంచి ఏమొస్తుంది డివిడెండ్, అంటే D1 డివైడెడ్ బై R% ఈజ్ కాల్డ్ ఎస్ KE మైనస్ G%. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇది దేని ఫార్ములా, P0. ఒక షేర్, ఒక కంపెనీ షేర్కి ప్రైజ్ అది. ఈ ప్రైజ్ని వాడి కెన్ ఐ ఫైండ్ అవుట్ KE? ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, జస్ట్ రీఅరేంజ్ చేయండి. KE మైనస్ G% ఈజ్ ఈక్వల్ టు D1 డివైడెడ్ బై P0, అవునా? KD ఈజ్ ఈక్వల్ టు D1 బై P0 ప్లస్ G%. ఇంతే ఫార్ములా. KD అని రాసినట్టు KE ఎలక్ట్రిక్ ఉన్నారు లేదు చెక్ చేసే, లేరు ఎవరు లేరు, నిద్ర చేస్తుంది అందరికి. ఎంత KE ఎంత, D1 డివైడ్ బై P0 ప్లస్ G. ఓకేనా, మనకు వచ్చిన ఆన్సర్ కూడా పర్సంటేజ్ దే. KE పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు D1 డివైడ్ బై P0 ప్లస్ G. ఓకేనా, ఏమచ్చనా డౌటా? ఓకే, KE పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, సార్ D1 రాసాం, P0 అన్నాను కదా, P0 ఆ షేర్ 100 రూపీస్కి ఇష్యూ చేశారు, కానీ ఫ్లోటేషన్ కాస్ట్ 2 రూపీస్ కట్ అయిపోయిందట, అప్పుడు 98 కదా వస్తుంది. అంటే డినామినేటర్లో ఐ షుడ్ టేక్ వాట్, నాట్ 100 ఓన్లీ 98. అప్పుడు ఎలా రాయాలి దాన్ని, P0 మైనస్ F అని రాయచ్చా? వాట్ ఈజ్ F, ఫ్లోటేషన్ కాస్ట్ ప్లస్, అయిపోయింది ఫార్ములా, అయిపోయింది ఇదే ఫార్ములా. KE ఈజ్ ఈక్వల్ టు D1 డివైడ్ బై P0 మైనస్ F ప్లస్ G%. ఎక్కడి నుంచి వచ్చింది ఇది, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఇంటర్మీడియట్లో ఎందుకు చదివామో తెలియకుండా చదివేసిన ఒక కాన్సెప్ట్ అది. ఎప్పుడైనా ఉపయోగించారా సైన్ థీటా, కాస్ థీటా, టాన్, అవన్నీ దేనికి ఉపయోగపడతాయి తెలియదు, కానీ చదివేసాం. 75 మీలో చాలా మందికి ఇంటర్మీడియట్ 75 వచ్చాయా? వస్తాయి. ఎందుకంటే మనం రియాలిటీలో ఉపయోగపడే వాటి మీద మనకు మార్కులు రావు. మీరు GST నేర్చుకుంటారు, అది రియాలిటీలో ఉపయోగపడుతుంది, బయటికి వెళ్తే GST అవే క్వశ్చన్లు వస్తాయి, అందులో మనకు మార్కులు రావు. మ్యాథమెటిక్స్ సాంస్క్రిట్లో వచ్చేస్తాయి 99, 98, మామూలు కాదు. ఎస్ ఆర్ నో? దిస్ ఇస్ KE ఈజ్ ఈక్వల్ టు D1 డివైడ్ బై P0 మైనస్ F ప్లస్ G. ఓకే సార్, F అంటే ఏంటి అక్కడ, ఫ్లోటేషన్ కాస్ట్. వాట్ ఈస్ P0, ప్రైస్ ఆఫ్ ద షేర్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్. ఐడియల్ మార్కెట్ ప్రైస్ ఆర్ ఫెయిర్ మార్కెట్ ప్రైస్ కావాలంటే అది చేస్తే వస్తుంది, ఒక షేర్కి ఎంత వాల్యూ ఉంటుంది. అయితే ఇది చాలా దగ్గర ఉపయోగపడుతుంది అనమాట. సే ఇమాజిన్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ P0 100 వచ్చిందిరా, ఓకే, కానీ అదే షేరు బయట మార్కెట్లో 120 ఉంది, మార్కెట్లో 120. నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే ఫెయిర్ ప్రైస్ ఎంత 100, అదే అక్కడ ఎంత ఉంది 120 ఉంది. ఓకే, ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే 100, బయట అదే షేర్ 70 రూపీస్ దొరుకుతుందట. ఈ 2 కేసెస్లో నీ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్ అంటే, సెకండ్ కేసులో 100 రూపాయలు నీ వైపు నుంచి ఆలోచిస్తే, కానీ బయట ఎంత ఉంది అది 70, పరిగెట్టుకుంటూ వెళ్ళి కొనేస్తావు అది. ఎస్ ఆర్ నో? యూ విల్ గో అండ్ బై ఆ టైప్ ఆఫ్ షేర్ని, బికాస్ ద షేర్ ఈజ్ అండర్ వాల్యూడ్ ఇన్ ద మార్కెట్. ఓకే, హియర్ ద ఓవర్ వాల్యూడ్. నీ దగ్గర ఇలాంటి షేర్ ఏదైనా ఉంటే వెంటనే అమ్మి, ఎందుకు ఉపయోగం లేనిది. దాని ఫెయిర్ వాల్యూ ఎంత 100, బయట ఎంత ఉంది అది 120, ఓవర్ వాల్యూడ్ ఇన్ ద మార్కెట్. దెన్ యూ కెన్ సెల్ ఇట్ అండ్ మేక్ 20 రూపీస్ వాల్యూ.
అంతేనా? అలా చేసుకోవచ్చు కావాలంటే. ఇవన్నీ ఆర్బిట్రాజ్లో మనకు వస్తాయి. మనకి లేదులేండి, అది ఫైనల్ది. జస్ట్ దీని అప్లికేషన్ ఏంటో తెలుసుకోవడం కోసం చెప్పాను అంతే. ఇట్ ఈస్ నాట్ దేర్ ఫర్ యూ, రైట్? ఎక్కడి వరకు ఓకేనా? నెక్స్ట్ వన్, లెట్స్ కంటిన్యూ. దెర్ ఇస్ వన్ మోర్ ఫార్ములా ఫర్ కేఈ. కేఈ ఇప్పుడే గాటన్స్ మోడల్లో కేఈ చూసాం, ఇంకో కేఈ కూడా చూద్దాం ఇప్పుడు, ఇంకో అనదర్ కేఈ. ఓకే, సిఏపిఎం అని ఒక కేఈ ఉంది. సిఏపిఎం అంటే ఏంటి సార్ అంటే క్యాపిటల్ అసెట్ ప్రైజింగ్ మోడల్. క్యాపిటల్ అసెట్ ప్రైజింగ్ మోడల్. ఓకే, దీని మీనింగ్ ఏంటో చూద్దాం. ఒక స్ట్రక్చర్డ్ వేలో మనకి వెళ్తే ఈ ఫార్ములా చాలా ఈజీగా అర్థమైపోద్ది. యూ కెన్ క్రాక్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ విచ్ ఇస్ గివెన్ ఆన్ దిస్ ఏరియా. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. 1, 2, 3 నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర ఒక 1 lakh రూపీస్ ఉన్నాయి. ఓకే, నీకు 3 ఆల్టర్నేటివ్స్ చెప్తాను. 3 ఆల్టర్నేటివ్స్ స్ట్రైట్గా తీసుకెళ్ళిపోయి బ్యాంకులో కానీ గవర్నమెంట్ బాండ్స్లో కానీ పెట్టే. గవర్నమెంట్ బాండ్స్లో పెట్టే 1 lakh రూపీస్ అక్కడ పెట్టే. 4% రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తాడు. 4%. ఓకే, అంటే 1 lakh పెడితే ఎంత వస్తుంది మీకు? 4,000 వస్తుంది 1 yearకి. సెకండ్ ఆల్టర్నేటివ్ చెప్తున్నాను చూడండి. సెకండ్ ఆల్టర్నేటివ్ మీకు బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్కి ఇవ్వండి. ఓకే, వాడు మీకు అన్నాడట 18% ఇంట్రెస్ట్ ఇస్తాను అన్నాడట. ఎంత? 18%. సెకండ్ ఆల్టర్నేటివ్. ఎలాగమ్మా? అది నాకు తెలియదమ్మా. ఫ్రెండ్ అని రాసుకుంటారా లేకపోతే ఇంకేమని రాసుకుంటారో మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ పాయింట్లో ఏం చేద్దామా? ఒక కంపెనీ షేర్లో ఇన్వెస్ట్ చేస్తాం అనుకుందాం. ఒక షేర్లో అక్కడ 24% వస్తుంది. ఓకే, చూడగానే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. అన్నిటికన్నా హైయెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కడ వస్తుంది? షేర్లో వస్తుంది. మీరే ఆ ఆప్షన్ అనుకోండి, మీకు ఇచ్చిన ఈ ఆప్షన్, మీ 1 lakh రూపీస్ ఈ మూడిట్లో ఏదో చేయండి అని, ఏం చేస్తారు? ఫ్రెండ్కి ఇస్తారా? బ్యాంకులో వేసుకుంటుందట. 4% వస్తే బ్యాంకులో వేస్తే 4% వచ్చినా రిస్క్ లేదు. ఏం లేదు అక్కడ, రిస్క్ లేదు. కానీ ఫ్రెండ్కి ఇచ్చావనుకో, సార్ 18% వస్తుంది, 18% వస్తుంది అంటే ఇంట్రెస్ట్ వస్తుంది, ప్రిన్సిపల్ తెలియదు, ప్రిన్సిపల్ గాన్ అంటే రిస్క్. సెకండ్ కేసు ఏంటి? రిస్క్. థర్డ్ కేసు రెండు రావు, డివిడెండ్ సెకండరీ. షేర్ ప్రైస్ టుడే యూ బాట్ ఇట్ ఫర్ 100 రూపీస్, దేర్ మే బి కేస్ టుమారో ఇట్ మే బికమ్ 10 రూపీస్. ఫర్గెట్ అబౌట్ డివిడెండ్, మొత్తం పోవచ్చు. అవునా కదా? ఏదైనా అవ్వచ్చు. ఈ 3 కేసుల్లో ఏది ఎక్కువ రిస్కీ? అందుకే దానికి హైయెస్ట్ రిటర్న్ రాశాను. సరే, మీకు ఇలాగ అర్థం అవ్వట్లేదు, ఎక్కువ రిస్క్ ఎక్కువ రిటర్న్ ఏదేదో మాట్లాడుతున్నాను. సరే, నేను ఒక మాట చెప్తాను. యూ జాయిన్ సిఏ, ఈజ్ ఇట్ రిస్కీ కోర్స్ ఆర్ నాట్? ఇట్ ఈస్ రిస్కీ ఓన్లీ. ఏంటి రిస్క్ అంటే ఏంటి? ఇందులో యూ మే ఫెయిల్, మీరు ఫెయిల్ అయిపోవచ్చు, చాలా టైం పట్టివచ్చు, పాస్ అవుతారు లేదు తెలియదు. దిస్ ఈస్ కాల్డ్ రిస్క్. అవునా? యూ జాయిన్ బీకామ్, డెఫినెట్లీ విల్ పాస్. రిస్క్ లెస్, ఇది రిస్క్ లెస్. సార్ సిఏలో మీరు జాయిన్ అయినప్పుడు నిజంగా మీరు నాకు గుండెల మీద చేసుకుని ఆన్సర్ చెప్పండి. ఆఫ్టర్ యూ క్వాలిఫై సిఏ యూ గెట్ 20,000 రూపీస్ పర్ మంత్ అని ఎవడని చెప్తే విల్ యూ జాయిన్ దిస్ కోర్స్? జాయిన్ అవుతారా? జాయిన్ అవ్వరు. అక్కడ ఎవడో చెప్పుంటాడు ఖచ్చితంగా. ఏమని చెప్పుంటాడు? 1 lakh రూపీస్ పర్ మంత్ వస్తుంది మీకు అని చెప్పుంటాడు. అందుకు యూ గాట్ రెడీ అండ్ యూ జాయిన్డ్ దిస్ కోర్స్. అవునా కదా? అంటే యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ వాట్? టు టేక్ రిస్క్ బికాజ్ యూ ఎక్స్పెక్ట్ మోర్ రిటర్న్. మీరు బీకామ్లో జాయిన్ అయిపోయిన రోజు, ఈరోజు సే ఎగ్జాంపుల్ బొల్లే కాలేజ్లో జాయిన్ అవుతున్నారు, బీకామ్ జాయిన్ అయిన రోజు ఇమాజినేషన్లో కాలేజీకి వెళ్తున్నప్పుడు అమ్మా తొందరగా 1,50,000 సంపాదించాలని వెళ్తావు? నువ్వు వెళ్ళవు. ఎందుకంటే నీకు ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు? నువ్వు ఏ రిస్క్ తీసుకోవట్లేదు. నీకు వచ్చే రిటర్న్ కూడా ఎంత వస్తుంది? అదే 15,000, 20,000, 30,000, 40,000 వస్తుంది. ఇట్ విల్ నెవర్ బీ ఈక్వల్ టు వాట్? ద రిటర్న్ వాట్ యూ గెట్ ఫ్రమ్ సిఏ. ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ రిస్కీ, యూ ఎక్స్పెక్ట్ మోర్ రిటర్న్. నీకు ఆ ఎక్స్పెక్టేషన్ లేదనుకోను, అసలు అది జాయిన్ అవ్వవు. అవునా కదా? ఇక్కడ కూడా సేమ్ కేసు. షేర్లో పెడితే నీ రిస్క్ ఏంటి?
too high, and hence your expected return will be 24%. when compared to others it is too high. Yes or no? It is basic. అదేంటిది మన మైండ్ సెట్ అది. ఓకే, ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది మన మైండ్ సెట్. సార్ ఎక్స్పెక్టేషన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రియాలిటీ. 24% అనేది నీ ఎక్స్పెక్టేషన్, అది రియల్గా వచ్చేస్తున్న రిటర్నా అది తెలీదు. ఓకే, ఒక షేర్ నుంచి నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఈ సిఏపిఎంలో ఉంది. ఓకే, ఈ సిఏపిఎంలో ఏముంది సార్ అంటే కేఈ ఒక షేర్ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని వాడు చెప్పాడంటే, సార్ మినిమం నువ్వు షేర్లోకి వస్తున్నావంటే కొన్ని ఆల్టర్నేటివ్స్ వదిలేసి ఉంటావు. ఫస్ట్ ఆల్టర్నేటివ్ రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ వదిలేసావు. నువ్వు రిస్క్ ఫ్రీలో ఇన్వెస్ట్ చేస్తే 4% వస్తుంది అటు నీకు ఖచ్చితంగా, అది వదిలేసావు కదా. అంటే మినిమం నీ ఎక్స్పెక్టేషన్ షేర్లో పెట్టడం వల్ల ఆ 4 అయితే గ్యారంటీ రావాలి, అవునా కదా? 4 అయితే గ్యారంటీ రావాలి. ఇది ఫస్ట్ ఇది ఏది వదిలేసావు చిన్న నువ్వు? రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ వదిలేసావు, అందులో ఇన్వెస్ట్ చేయలేదు నువ్వు, రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ వదిలేసావు. రెండోది మార్కెట్ అని ఒకటి ఉంటుందమ్మా. మార్కెట్, స్టాక్ మార్కెట్ తెలుసా? స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఎప్పుడైనా విన్నారా? సెన్సెక్స్, నిఫ్టీ. నైట్ 9 o'clock ఈటీవీలో న్యూస్ వస్తుంది, అందులో కరెక్ట్గా 9:25 అయిన తర్వాత దీని గురించి చెప్తాను. నిఫ్టీ ఒక 200 points పెరిగింది, 300 points పెరిగింది, తగ్గింది, సంథింగ్ ఏదో చెప్తుంది. దట్స్ కాల్డ్ మార్కెట్. ఆ మార్కెట్లో ఏం జరుగుతుంది సార్ అంటే 2 మార్కెట్స్ ఉన్నాయి ప్రైమర్లీ ఇండియాలో. అందులో ఫస్ట్ది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ విచ్ ఇస్ ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. రెండోది ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇది కొంచెం రీసెంట్. సార్ ఇందులో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో చాలా కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయి. అందులో ప్రైమర్లీ టాప్ కంపెనీస్ని ఒక దగ్గర పెడతారు అనమాట. అలా 30 కంపెనీస్ ఉంటాయి. ఈ 30 కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో చూసుకొని ఎంటైర్ మార్కెట్లో ఉన్న కంపెనీస్ అన్నిటిని అనాలిసిస్ చేస్తాం. ప్రతి కంపెనీని అనాలిసిస్ చెయ్యం, 30 కంపెనీస్ తీసుకుంటాం. ఇఫ్ దే ఆర్ పర్ఫార్మింగ్, ఎంటైర్ మార్కెట్ విల్ బి కాల్డ్ as పర్ఫార్మింగ్ ఓన్లీ. ఇఫ్ దోస్ 30 కంపెనీస్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్, ఎంటైర్ మార్కెట్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ అని అనుకుంటున్నాం. అది బేస్ పాయింట్. ఓకే, ఇది ఎన్ఎస్సిలో ఏంటి 50 కంపెనీస్, 50 కంపెనీస్ని మనం అనాలిసిస్ చేస్తాం. దీన్నే మార్కెట్ అని పిలుస్తాం. ఈ మార్కెట్లో ఈ 30 కంపెనీస్ ఒకే ఇండస్ట్రీ నుంచి ఉండవు. ఇండస్ట్రీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కంపెనీ. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇట్ మే హ్యావ్ మెనీ కంపెనీస్. ఓకే, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇట్ మే హ్యావ్ మెనీ కంపెనీస్. అలా ఈ 30 కంపెనీస్లో డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన కంపెనీస్ అన్నీ ఉంటాయి. అంటే దీస్ 30 కంపెనీస్ విల్ రిప్రజెంట్ ఎంటైర్ ఎకానమీ ఆఫ్ ఇండియా. ఇండియన్ ఎకానమీలో ఏం జరుగుతుందో ఈ 30 కంపెనీస్ 50 కంపెనీస్ చూస్తే మొత్తం జరిగిపోద్ది, తెలిసిపోద్ది మనకి. ఓకే, ఇప్పుడు ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్టార్ట్ అయినప్పుడు దీనికి ఒక బేస్ పాయింట్ ఇచ్చారనమాట. ఓకే, బేస్ పాయింట్ సో ఇమాజిన్ 100 points అని రాశారు. 100 points కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 100 points అని రాశారు, బేస్ పాయింట్స్ అనమాట ఇవి. ఎవ్రీడే ట్రేడింగ్ జరుగుతుంది. ఎవ్రీడే ఆ కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఏంటో మనకు తెలుస్తుంది. ఓకే, ఆ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేసాయి అనుకోండి, బాగా పర్ఫామ్ చేస్తే సే దిస్ విల్ బికమ్ 120. ఆ పాయింట్స్ ఎంత అవ్వచ్చు? 120. ఎంత పర్సంటేజ్ పెరిగినట్టు? 20% పెరిగినట్టు. అంటే ఆ కంపెనీ షేర్స్ ప్రైస్ ఎంత పెరుగుతున్నట్టు? 20% పెరుగుతున్నట్టు. అలా ఇప్పుడు నెక్స్ట్ డే 120 ఉంది కదా, ఆ తర్వాత ఇట్ బికేమ్ 130. అప్పుడు మళ్ళీ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్. అంటే ఎవ్రీడే అది అలా పెరగడం తగ్గడం జరుగుతుందట. ఇది ఆల్మోస్ట్ 1980లో స్టార్ట్ అయింది. ఓకే, 1980 దగ్గర నుంచి స్టార్టింగ్ బేస్ పాయింట్స్ ఎన్ని 100 తీసుకున్నారు. ఆ 50 కంపెనీలు లేకపోతే ఆ 30 కంపెనీలు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో బేస్ చేసుకుని ఈ ఇండెక్స్ పాయింట్స్ని మూవ్ చేశారు. అన్ని కంపెనీలు బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అనుకో, అప్పుడు ఏం జరుగుతున్నట్టు? ఈ 100 points విల్ బికమ్ 120. బాగా పర్ఫామ్ చేయట్లేదు అనుకో, 100 మే బికమ్ 80. అంటే ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నారట? ఎకానమీని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నామట. అలా ఆ 30 కంపెనీలను స్టార్ట్ చేసుకొని ఇప్పటికి ఆల్మోస్ట్ 1980sలో కదా స్టార్ట్ అయింది, 90s 2000 40 years అయిపోతుంది. ఓకే, ఈ 40 yearsలో ఆ 100 దగ్గర స్టార్ట్ అయింది కదా, 120 అయితే 20% పెరిగిందని చెప్పాను కదా. అలా పెరుగుతూ ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది సార్ అంటే 78,000కి వచ్చింది. అది ఎంతకు వచ్చింది? 78,000. 100 బేస్ పాయింట్స్ దగ్గర మొదలయ్యాం, అది ఇప్పటికి ఎంతకు వచ్చింది? 40 yearsలో 78,000కి వచ్చింది. ఓకే, అంటే దీని రియల్ మీనింగ్ నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి. రియల్ మీనింగ్, నువ్వు అప్పట్లో ఒక 1 crore నువ్వు ఇన్వెస్ట్ చేసావు అనుకో, ఆ 30 కంపెనీల్లో, ఆ 30 కంపెనీలో కలిపి ఒక 1 crore ఇన్వెస్ట్ చేసావు అనుకో మార్కెట్లో. ఇప్పుడు దాని వాల్యూ
ఓకే, ఆ 100కి ఈక్వల్ కదా, 100 పాయింట్స్కి ఈక్వల్ కదా 1 crore. 1 crore ఈజ్ ఈక్వల్ టు 100 పాయింట్స్ 40 years బ్యాక్. ఇప్పుడు 78,000 అయింది. అది ఎంతైంది? 78,000 పాయింట్స్ అయ్యాయి. అంటే ఇది ఎంత అని అన్నాను అనుకోండి, 78,000 డివైడెడ్ బై 100 ఇంటూ 1 CR. ఈ రెండు పోతే 780 crores అయి ఉండేది. ఓకే, 40 years బ్యాక్ నువ్వు ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు దాని వాల్యూ ఎంత? 780 crores. ఇలాంటివి మనం బాగా ఆలోచిస్తే తాతల మీద కోపాలు వచ్చేస్తుంటాయి. మనం ఏం చేశారో తాత అని చెప్పి మనం కోపం వచ్చేస్తుంటాం. అప్పట్లో ఏదో చేయొచ్చు కదా అని. ఎందుకు? అప్పుడు నువ్వు 1 crore పెట్టుంటే మన తాతలు ఇప్పటికి ఏమై ఉండేది? అది 780 crores అయి ఉండేది. ఓకే సార్, మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, మార్కెట్ ఈ 30 కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటి సార్ అడ్వాంటేజ్ అంటే, రిస్క్ ఈజ్ డైవర్సిఫైడ్. ఒక కంపెనీ ఫెయిల్ అయిపోయినా ఇంకో కంపెనీ సక్సెస్ అవుతాయి. అర్థమైందా? నువ్వు సిఏ సిఎంఏ రెండు ఎందుకు చేస్తున్నావు? సరదా. సిఏ ఆల్రెడీ అంతకన్నా ఎక్కువ అనుకున్నప్పుడు వై ఆర్ యూ డూయింగ్ సిఏ, అది సిఎంఏ? రీజన్ ఏంటి? రిస్క్ డైవర్సిఫికేషన్. అవునా కాదా? సిఏ పోయినా అట్లీస్ట్ సిఎంఏ అయినా పాస్ అయిపోతాం. ఎందుకు మరి డిగ్రీ చేస్తున్నావు? ఇది కూడా ఏవన్నీ పోయినా డిగ్రీ అయినా ఉంటుందని. అవునా కాదా? వై ఆర్ యూ డూయింగ్ ఎవ్రీథింగ్? ఎందుకంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్, రిస్క్ డైవర్సిఫికేషన్. రిస్క్ని తగ్గించుకోవడానికి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. ఓకే, రియల్గా నీకు రిస్కే లేదనుకో, సిఏ చేసినోడు ఇవన్నీ ఎందుకు చేయాలి? సిఎంఏ ఎందుకు చేయాలి? అలా ఎవడని చేస్తాడు? ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు పాలిటెక్నిక్ 10th క్లాస్ అవన్నీ చదువుతావా? చదవు. బట్ వై పీపుల్ ఆర్ స్టిల్ స్టడీయింగ్ ఆల్ దీస్ థింగ్స్? బికాస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ రిస్క్. సిఏ పోయినా ఏముంటుంది? సిఎంఏ ఉంటుంది. మన దరిద్రానికి అది కూడా పోయింది అనుకో ఏముంటుంది? బీకామ్ ఉంటుంది. ఏదో చేయొచ్చు జీవితంలో అని. అంతే కదా? అలానే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల యూ ట్రై టు కీప్ యువర్ రిస్క్ లెస్ ఇన్ ఎ డైవర్సిఫైడ్ వేలో. ఓకే సార్, రిస్క్ ఫ్రీ రిటర్న్ అన్నాను కదా, వేర్ రిస్క్ ఇస్ జీరో. అంటే యూ ఇన్వెస్ట్ మనీ, డెఫినెట్లీ విల్ గెట్ బ్యాక్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. రెండోది మార్కెట్కు సార్ మార్కెట్ రిస్క్ ఫ్రీయా? 30 కంపెనీల్లో పెట్టావురా, 30 పోయారా? దరిద్రమే కదా అది. పాసిబుల్లో కాదా? ఖచ్చితంగా పాసిబుల్. 30 కంపెనీల్లో పెట్టు, 30 పోయే, అది జీరో ప్రాబిలిటీయా? కాదు కదా. డెఫినెట్లీ దేర్ మే బి అ ఛాన్స్. అంటే దెర్ ఈస్ సమ్ రిస్క్ విచ్ ఇస్ స్టిల్ ఇన్వాల్వ్డ్ ఇన్ వేర్? మార్కెట్లో. ఓకే, ఇది రెండోది. ఈ మార్కెట్ కూడా వదిలేసావు నువ్వు. మార్కెట్లో కూడా పెట్టలే, 30 కంపెనీల్లో కూడా నువ్వు పెట్టలే కలిపి. నువ్వేం పెడుతున్నావు? ఒక ఇండివిజువల్ కంపెనీలో పెడుతున్నావు. ఓకే, నేను ఇందాక మీకు అన్నప్పుడు ఒక కంపెనీ నీకు ఎంత రిటర్న్ ఇస్తుందని నేను క్వశ్చన్ అడిగినప్పుడు, ఆ కంపెనీ దగ్గర నుంచి నువ్వు ఎంత రావాలనుకుంటావు అంటే, RF రావాలనుకుంటావు. ఒకవేళ నువ్వు మార్కెట్లో పెట్టుంటే మార్కెట్ విల్ గివ్ యూ సమ్ ప్రీమియం మోర్ దెన్ RF. ఎస్ ఆర్ నో? దీని మీనింగ్ అర్థమైందా? మార్కెట్ 10 ఇస్తుంది అనుకుందాం. ఓకే, RF 4. మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే RF 4 వస్తుంది. మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కొంత రిస్క్ తీసుకుంటున్నావు కదా, ఆ రిస్క్కి ఎక్స్ట్రాగా నీకు ప్రీమియం కూడా వస్తుందట, దట్ ఈస్ 6. ఎస్ ఆర్ నో? మార్కెట్లో నువ్వు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏం జరిగింది? రిస్క్ ఫ్రీ 4 వస్తుంది. మార్కెట్లో నువ్వు పెట్టడం వల్ల వచ్చిన ఎక్స్ట్రా 6 కూడా వస్తుంది. అంటే టోటల్ విల్ బికమ్ హౌ మచ్? 10. ఆర్ యూ రియలీ ఇన్వెస్టింగ్ ఇన్ మార్కెట్? మార్కెట్లో కూడా నువ్వు ఇన్వెస్ట్ చేయట్లేదు, యూ ఆర్ రెడీ టు టేక్ ద రిస్క్. ఆ రిస్క్ కూడా మార్కెట్ కన్నా బియాండ్ రిస్క్. అందులో పెడదాం అనుకుంటున్నావట. ఆ కంపెనీ పేరు RIL. ఆ కంపెనీ పేరేంటి? RIL. నువ్వు కంపెనీ పెడదాం అనుకుంటున్నావు, అందులో నువ్వు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావట. నౌ యూ టెల్ మీ, RIL అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రవి ఇండస్ట్రీస్ లిమిటెడ్ కాదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో నువ్వు పెడదాం అనుకుంటున్నావు. మార్కెట్ 30 కంపెనీలు అవి కాదు. అదేంటది? ఇండివిజువల్ కంపెనీ. అంటే ఇట్ ఈస్ ఈవెన్ మోర్ రిస్కియర్ దాన్ మార్కెట్. ఇట్ ఈస్ రిస్కియర్ దాన్ రిస్క్ ఫ్రీ. ఇట్ ఈస్ రిస్కియర్ దాన్ మార్కెట్. ఇట్ ఈస్ టాప్ మోస్ట్ రిస్కియర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. అలాంటి కంపెనీలు నువ్వు ఒకటి పెడుతున్నావట. ఓకే, మరి దీని నుంచి నువ్వు ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తావు? ఇది క్వశ్చన్. ఓకే, దీని నుంచి ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తావు సార్ అంటే, విచ్ షుడ్ బి డెఫినెట్లీ మోర్ దెన్ మార్కెట్. అవునా కదా? విచ్ షుడ్ బి డెఫినెట్లీ మోర్ దెన్ మార్కెట్. హౌఎవర్, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వన్ థింగ్ కాల్డ్ యాజ్ బీటా. దేని మీద డిపెండ్ అవుతుందట? బీటా. సార్ వాట్ ఎగ్జాక్ట్లీ బీటా సేస్? బీటా ఏం చెప్తుంది సార్ అంటే, నెంబర్ ఆఫ్ టైమ్స్ కంపెనీస్ సెక్యూరిటీ
security is riskier than market. So imagine if beta is given as 1.5. Beta is given as how much? 1.5. It means what? The security is 1.5 times riskier than market. Okay, that is the meaning. If beta is given as 0.5, what does it mean? The security is 0.5 times riskier than market. Okay, beta 1.5 ఉన్న కంపెనీలో నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఆర్ యూ టేకింగ్ మోర్ రిస్క్ దాన్ మార్కెట్ ఆర్ నాట్? దెన్ యువర్ ఎక్స్పెక్టేషన్ షుడ్ ఆల్సో బి మోర్ దాన్ మార్కెట్, అవునా కదా? దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం ఇలా చేస్తాం. కేఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. బీటా 1.5 అనుకో, చూడండి ఒకసారి, 4% ప్లస్ 1.5 ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎం ఎంత చెప్పాను? 10 మైనస్ 4% plus 6 into 1.5, I guess 9, 9, which comes to 13% will be your expectation if you are willing to take a risk which is 1.5 times more than market. క్లారిటీ ఉందా లేదా? అదే నువ్వు తీసుకుంటున్న రిస్క్ 0.5 అనుకో, నువ్వు ఎక్కువ రిస్క్ తీసుకోవట్లేదు కదా, వెంటనే నీ ఎక్స్పెక్టేషన్ ఏమైపోవాలి? తగ్గిపోవాలి. ఒకసారి ఇది ఆన్సర్ చేసి చూడండి, 0.5 పెట్టి చూడండి ఒకసారి, ఎంతమ్మా? ఇట్ కమ్స్ టు 7%. తగ్గిపోయిందా లేదా? అంటే యూ టేక్ మోర్ రిస్క్, యూ ఎక్స్పెక్ట్ మోర్ రిటర్న్. యూ టేక్ లెస్ రిస్క్, యూ ఎక్స్పెక్ట్ లెస్ రిటర్న్. అది స్టోరీ. ఓకే, వాట్ ఈస్ ద ఫైనల్ ఫార్ములా ఫర్ దిస్? కేఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. సరే, ఇదంతా ఉత్త ట్రైలర్. ఇది ఫైనల్లో దీని మీద ఒక చాప్టర్ ఉంది. అక్కడ ఏంటంటే స్టోరీ ఈ బేటా క్యాలిక్యులేట్ చేయడం. ఇక్కడ బేటా క్వశ్చన్లు ఇచ్చేస్తాడు. సిఏ ఇంటర్లో బేటా క్యాలిక్యులేషన్ కాదు ఇంపార్టెంట్, బేటా క్యాలిక్యులేషన్ క్వశ్చన్లు ఇచ్చేస్తాడు బేటా. ఫైనల్లో ఆ బేటాను క్యాలిక్యులేట్ చేయాలి. ఒక కంపెనీ మార్కెట్ కన్నా ఎంత రిస్కీ ఉంది అన్నది చెప్పాలి. స్ట్రైట్గా అది ఏ కాన్సెప్ట్ లింక్ అవుతుందంటే స్టాటిస్టిక్స్లో మీను, మీడియన్, స్టాండర్డ్ డీవియేషను అవన్నీ వస్తాయి తెలుసా? స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, కోవేరియన్స్, వినలే, correlation, all those things will again come back in final. And ఎందుకు అంత బాగా చెప్తాను? నిన్నే చెప్పాను క్లాస్, ఫైనల్ క్లాస్ నిన్నే చెప్పాను, అందుకే టకా 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 వచ్చేస్తున్నాయి అన్నమాట. 7 సంవత్సరాల క్రితం కాదు. ఓకే, సరే, నీళ్ళు వాటర్ తిండి. ఈజీ ఓన్లీ. సార్ ఈ డిస్కషన్ అర్థమైందా? కేఈ డిస్కషన్ ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. ఆ క్వశ్చన్ నేను డిస్ప్లే చేయను, బట్ దాని టెక్స్ట్ ఏంటో మీకు చెప్తాను, అసలు ఎలా ఇవ్వచ్చు ఆ క్వశ్చన్ అని. ఓకే, ఏదేది? ప్రాక్టికల్ 7? ఏంటి ఆ ప్రాక్టికల్ 7? కన్వర్షనా? కన్వర్టబుల్ డిబెంచర్సేనా? అదే కదా కన్వర్టబుల్ డిబెంచర్స్ కాన్సెప్టేనా? ఓకే, చూద్దాం ఉండేది. ఇది కంప్లీట్ చేయండి. ఎక్కడున్నాం మనం? ఒక ఇంపార్టెంట్ ఏరియాని వి విల్ కవర్ నౌ. క్వశ్చన్ లో ఇట్ ఈస్ గివెన్ యాజ్ యూ పర్చేస్డ్ ఎ షేర్, దట్ షేర్ ఈస్ గివింగ్ యూ 10 రూపీస్ డివిడెండ్. ఓకే, ఆ 10 రూపీస్కి డివిడెండ్, దిస్ ఇస్ ఫస్ట్ ఇయర్ డివిడెండ్, ప్లస్ ఫర్ ద నెక్స్ట్ 2 years 4% growth rate. It is given in the question, 4% growth rate. Thereafter 6% dividend అని ఇచ్చారట. ఆఫ్టర్ 2 years గ్రోత్ రేట్ ఎంత అయిపోతుంది? 6%. ఎలా ఇచ్చాడు క్వశ్చన్? నార్మల్ ఇందాక మీకు చెప్పింది గ్రోత్ రేటు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 4% ఉంటే అప్పుడు కదా అది జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో అరేంజ్ అవుతుంది, అంతే కదా? ఇక్కడ ఏం జరుగుతుంది? 2 years వరకు ఇట్ ఈస్ 4% అండ్ దేర్ ఆఫ్టర్ ఇట్ బికేమ్ హౌ మచ్?
6%. మరి ఇలాంటప్పుడు పీ నాట్ హౌ టు క్యాలిక్యులేట్ సార్? ఇందాక పీ నాట్ ఫార్ములా ఏం చెప్పాను? D1 డివైడెడ్ బై KE మైనస్ G, అవునా కదా? ఇక్కడ D1 మీన్స్ D0 ప్లస్ G అని రాయచ్చా? D0 ప్లస్ G. ఈ G కాన్స్టెంట్ కాదు, ఆ G ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ గెటింగ్ చేంజ్డ్. అలాంటప్పుడు ఈ ఫార్ములా కెనాట్ బి అప్లైడ్. ఈ ఫార్ములా అప్లై చేయగలమా? ఎందుకు అప్లై చేయలేమంటే బికాస్ ఇట్ ఈస్ నాట్ అరేంజ్డ్ ఇన్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ సిరీస్లో ఇది లేదు, అండ్ హెన్స్ యూ కెనాట్ అప్లై దట్. ఓకే, మరి అలాంటప్పుడు ఏం చేయాలి సార్? క్వశ్చన్ ఎలా ఇచ్చాడు? ఫస్ట్ 2 years 4% గ్రోత్, దేర్ ఆఫ్టర్ 6% గ్రోత్ అన్నాడు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి సార్ అంటే, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ సార్. 3 years నుంచి ఇన్ఫినిట్ పీరియడ్ వరకు గ్రోత్ రేట్ ఎంత? 6 కదా. ఓకే, యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ కెన్ యూ క్యాలిక్యులేట్ P2? ఇది క్యాలిక్యులేట్ చేయగలరు. వాట్ ఈస్ P2? ప్రైజ్ అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్. అది మీకు రావాలంటే D3 డివైడెడ్ బై KE మైనస్ G పర్సంటేజ్ చేస్తే వచ్చేస్తుంది సార్. ఇందాక P0 అంటే D1 డివైడెడ్ బై KE మైనస్ G రాసినప్పుడు మరి ఇక్కడ P0 ప్లేస్లో P2 రాసా, మరి ఆబ్వియస్గా D1 ప్లేస్లో D3 అయిపోద్ది సార్. ఇఫ్ యూ కెన్ డూ దిస్ దెన్ యుల్ గెట్ వాట్? యుల్ గెట్ వాట్? P2. ఏమొస్తుంది? P2. సార్ ప్రైస్ అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ వచ్చింది, కెన్ యూ కన్వర్ట్ దాట్ ఇంటూ 0th వాల్యూ? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. 2 సార్లు డిస్కౌంట్ చేస్తాం అనుకోండి, యుల్ గెట్ దట్ ఆన్సర్. ఏం చెప్పాను అర్థమైందా సార్? P2 వరకు తీసుకొచ్చారు అండ్ యూ నీడ్ వాట్? P0. సో P2 నుంచి హౌ టు కన్వర్ట్ P0? కన్వర్ట్ దట్ ఇంటూ P0. 2 times డిస్కౌంటింగ్ యూ నీడ్ టు డూ, అండ్ యూ నో హౌ టు డిస్కౌంట్. 1 డివైడ్ బై 1 ప్లస్ R చేస్తూ 1 year డిస్కౌంటింగ్ అయిపోతుంది. ఓకే, సో ఎలా వచ్చిందని మార్నింగ్ వి డిస్కస్, దట్స్ ఇట్, రైట్? దిస్ ఇస్ వాట్ KE. నౌ వన్ మోర్ కాన్సెప్ట్, దట్ ఈస్ KP. సార్ ఇది కూడా చాలా ఈజీ. KPలో అగైన్ దేర్ ఆర్ 2 parts, రిడీమబుల్, ఇర్రిడీమబుల్. సార్ మీ లా నాలెడ్జ్ అంతా ఇక్కడ అప్లై చేయాలా? అప్లై చేయకూడదు. క్వశ్చన్లో రిడీమబుల్ అని ఇచ్చాడు అనుకో, రిడీమబులే తీసుకోవాలి. ఇర్రిడీమబుల్ ఇచ్చాడు, టేక్ ఇట్ యాజ్ ఇర్రిడీమబుల్ ఓన్లీ. ఓకే, డోంట్ అప్లై సెక్షన్ నెంబర్ 55. సార్ KP అన్న KD అన్న ఫార్ములా ఆల్మోస్ట్ సిమిలర్. KD ఇందాక క్లియర్గా చూసాం, సేమ్ ఫార్మాట్. ఒకసారి నాకు చెప్పండి, అక్కడ ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ అని రాసాం, దాన్ని రిప్రజెంట్ చేస్తూ చేయగలరా? ఇక్కడ ఒకసారి KD చెప్పండి నాకు ఫార్ములా. ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ ప్లస్ ఇదే కదా, ఇంతేనా స్టోరీ? సేమ్, ఎవ్రీథింగ్ సేమ్. ఇంట్రెస్ట్ ప్లేస్లో ప్రిఫరెన్స్ డివిడెండ్, ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ ఇస్తాం, ఇక్కడేమిస్తాం? ప్రిఫరెన్స్ డివిడెండ్ ఇస్తాం. అక్కడ ట్యాక్స్ 1 మైనస్ ట్యాక్స్ రేట్ ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది కాబట్టి రాసాం. అసలు ప్రిఫరెన్స్ డివిడెండ్ ట్యాక్స్ సేవింగ్ రాదు, బికాజ్ ఇట్ ఈస్ టేకెన్ ఆఫ్టర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్. అవునా కదా? వెన్ యూ ఓపెన్ P&L అకౌంట్, ఆఫ్టర్ నెట్ ప్రాఫిట్ ఈస్ క్యాలిక్యులేటెడ్, ట్యాక్స్ అయిపోయింది, దేర్ ఆఫ్టర్ విల్ గెట్ ప్రిఫరెన్స్ డివిడెండ్, అండ్ హెన్స్ ట్యాక్స్ సేవింగ్ వోంట్ బి అప్లికబుల్ ఫార్ ప్రిఫరెన్స్ డివిడెండ్, అండ్ హెన్స్ PD ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ రాయకూడదు, ప్లస్ రిమైనింగ్ అంతా సేమ్, RV మైనస్ NP డివైడెడ్ బై బ్యాలెన్స్ లైఫ్ డివైడెడ్ బై RV ప్లస్ NP డివైడెడ్ బై 2. దిస్ ఈస్ KP. ఓకేనా? దిస్ ఈస్ KP. ఒకసారి నేను ఇప్పుడు చెప్పింది రిడీమబుల్లా ఇర్రిడీమబుల్లా?
రిడీమబుల్ ప్రిఫరెన్స్, ఇర్రిడీమబుల్ చెప్పగలరా? కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇస్ ఇర్రిడీమబుల్. ప్రిఫరెన్స్ డివిడెండ్ డివైడెడ్ బై నెట్ ప్రొసీడ్స్. ఇదే చిన్న ఫార్ములా ఇది. ఆ పెద్ద ఫార్ములా ఎప్పుడు రిడీమబుల్ అయితే. అది ఎందుకు అనేది ఇందాక డిస్కస్ చేస్తాం. ఒకే ఒక ప్రాబ్లం ఉంది. దేని మీద అంటే రీటైన్డ్ ఎర్నింగ్స్ మీద. లెట్ మీ షో దట్. బుక్ ఉందా? బుక్లో ఎక్కడ ఉంది చూడండి. అది ఏదో పేజీలో ఉంటుంది. బుక్ తేలేదా? రీటైన్డ్ ఎర్నింగ్స్. ఎస్, హియర్ ఇట్ ఈస్. ఓకే, లాస్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ కేఈ, కేఆర్ గురించి చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత వన్ వెయిటెడ్ యావరేజ్ ప్రాబ్లం కదా, ఆ ఫార్ములా చూస్తే సరిపోతుంది. ఓకే, అందులో కాంప్లికేషన్ చూస్తే వీఆర్ డన్ విత్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సార్, కేఆర్ ఈజ్ నథింగ్ బట్ కేఈ. వై? ద ఓనర్స్ ఆఫ్ కేఆర్, ఓనర్స్ ఆఫ్ కేఈ బోత్ ఆర్ సేమ్. ఈ స్టోరీ ఇక్కడ వరకు మనకు తెలుసు. ఇప్పుడు క్వశ్చన్లో పర్సనల్ ట్యాక్స్ రేట్ అని ఇచ్చాడు అనుకోండి. పర్సనల్ ట్యాక్స్ రేట్ అని ఇస్తే చూడండి ఒకసారి. ఏ కంపెనీ ఈజ్ గివింగ్ యూ 10% అనుకుందాం. 10%. A company is giving you 10%. Say 100 rupees మీకు ఇచ్చారు. You are the equity shareholder and you are getting 100 rupees. On this 100 rupees, you are now required to pay tax to the government because it is your income. ఇన్కమ్ ఉంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అయితే కంపెనీ డివిడెండ్ ఇస్తేనే కదా ఇది స్టోరీ. ఒకళ్ళు డివిడెండ్ ఇవ్వలేదు అనుకో, ఆ మనీ నీకు రాదు. నీకు రాకపోతే నువ్వు అసలు ట్యాక్స్ కట్టవు కదా. అంటే దాని మీనింగ్ ఏంటి సార్ అంటే, నార్మల్లీ హౌ మచ్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్? 10%. యువర్ కేఈ ఈజ్ హౌ మచ్? 10%. ఓకే, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఏ కంపెనీ హౌ మచ్? కేఈ 10%. ఈ 10% నిజంగా కంపెనీ మీకు ఇచ్చింది అనుకోండి, ఇందులో ఒక 30% విల్ బి గాన్. అవునా కదా? ఎందుకు? బై వే ఆఫ్ ట్యాక్స్ యూ షుడ్ పే టు ద గవర్నమెంట్. అంటే నిజంగా నీకు వచ్చిన రిటర్న్ ఎంత? 7. అంటే ఎఫెక్టివ్లీ యువర్ రిటర్న్ మస్ట్ బికమ్ ఓన్లీ 7%. యువర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మస్ట్ బికమ్ హౌ మచ్? ఓన్లీ 7%. అవునా కదా? ఓకే, ఈ 7% వాడికి వస్తుందని చెప్పాను కదా. ఇమాజిన్ ఏ కేస్ వేర్ ఇది రీటైన్ చేసుకోవడం వల్ల, కంపెనీ రీటైన్ చేసుకోవడం వల్ల ఆ ఫండ్ కంపెనీ దగ్గరే ఉండిపోతే కొత్తగా ఇష్యూ చేయక్కర్లేదు కదా. న్యూ షేర్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు బి ఇష్యూడ్ బై ద కంపెనీ వెన్ ఇట్ ఆల్రెడీ రీటైన్ సంథింగ్. వెన్ న్యూ షేర్స్ ఆర్ నాట్ ఇష్యూడ్, ఫ్లోటేషన్ కాస్ట్ వుడ్ హ్యావ్ బీన్ సేవ్డ్. అంటాను కదా, కొత్తగా నువ్వు ఇష్యూ చేసావు అనుకో, నీకు ఏ కాస్ట్ వచ్చి ఉండేది? ఫ్లోటేషన్ కాస్ట్ వచ్చి ఉండేది. నువ్వు ఇష్యూ చేయలేదు, నువ్వు రీటైన్ చేసుకున్నావు, దీనివల్ల ఫ్లోటేషన్ కాస్ట్ తగ్గిపోద్ది. అంటే ఇందులోంచి ఫ్లోటేషన్ కాస్ట్ మైనస్ చేస్తాను అనుకో 2%, దెన్ హౌ మచ్ ఇట్ విల్ బికమ్? 5%. ఓకే, ఐ స్టార్టెడ్ విత్ వాట్? కేఈ. సార్, ఒరిజినల్గా కేఈ అవ్వచ్చు, కానీ అది ఆడికి ఇచ్చాను అనుకో ఏమై ఉండేది? 30% ట్యాక్స్ కట్టి ఉండేవాడు. సో నెట్ ఎంత అది? -30%. -30% అంటే పర్సనల్ ట్యాక్స్ రేట్, అంతే కదా. సో దీన్ని ఇలా రాయించలేదు చూడండి ఒకసారి. ఇప్పుడు నేను రాసింది ఇదేనేమో చూడండి.
10% ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ అంటే ఇట్ బికేమ్ 7 అయిపోయింది. అది నువ్వు రిటైన్ చేయడం వల్ల యు ఆర్ సేవింగ్ వాట్? ఫ్లోటేషన్ కాస్ట్. హౌ మచ్ ఇస్ ద ఫ్లోటేషన్ కాస్ట్ విచ్ ఇస్ సేవ్డ్ ఇన్ దిస్ క్వశ్చన్? 3%. 7 minus 3% will give you how much? 4. Now read question number 26 now. ఒకసారి చదవండి. Y Limited retains 7,50,000 out of its current earnings. The expected rate of return to the shareholder if they had invested funds elsewhere is 10%. అంటే అతను ఎక్స్పెక్ట్ చేస్తుంది 10. ఓకే, బ్రోకరేజ్ ఈస్ 3 అండ్ ద షేర్ హోల్డర్స్ ఇన్కమ్ ఇన్ 30% ట్యాక్స్ బ్రాకెట్స్లో ఉందట. అంటే పర్సనల్ రేట్ ఇచ్చినట్టే కదా. షేర్ హోల్డర్స్ ఇన్కమ్ అన్నాడు అంటే పర్సనల్ రేట్ విచ్ ఇస్ అప్లికేబుల్ ఫర్ షేర్ హోల్డర్ అది కూడా ఇచ్చాడు కాబట్టి 10% నౌ విల్ బికమ్ 7. ఓకే, ఎలా వచ్చింది 7? ఎలా అయింది? 1 మైనస్ ట్యాక్స్ రేట్. సిన్స్ ద కంపెనీ ఈస్ రిటైనింగ్ ద కంపెనీ కెన్ సేవ్ ఫ్లోటేషన్ కాస్ట్. హౌ మచ్ ఈస్ సేవ్డ్? మైనస్ ఎంత సేవ్ చేశారని ఇచ్చారు క్వశ్చన్లో చూడండి. ఇక్కడ బ్రోకరేజ్ అదే కదా ఫ్లోటేషన్ కాస్ట్, అది సేవ్ అయిందట. ఎంత? 3%. సో 7% minus 3% will become 4%. So now here we can say KR is equal to 4%. ఎప్పుడు? when the personal tax rates are given in the question. ఒకవేళ క్వశ్చన్లో అది ఏమి చెప్పలేదు అనుకోండి, KR is equal to KE. KR is equal to what? KE అంతే. ఓకే సార్, ఇండివిజువల్గా అన్నిటికీ అన్నీ చెప్పారు. ఇండివిజువల్గా ఏంటవి? ఈక్విటీ ఏమని చెప్పారు? ఈక్విటీ KE, డెట్ KD, తర్వాత ఏంటి? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ KP, రిటైన్డ్ ఎర్నింగ్స్కి ఏమని చెప్పారు? KR. సార్, క్యాపిటల్ అంటే అన్నీ కలిపే ఉంటాయి కదా. ఒక బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తే అన్నీ కలిసి ఉంటాయి. ఒక్కొక్క దానికి 10%. ఇమాజిన్ దిస్ ఇస్ 10, దిస్ ఇస్ 12, దిస్ ఇస్ 15 అండ్ దిస్ ఇస్ 9 ఇలా ఇచ్చాడట. ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి మీకు తెలుసు. ఓవరాల్గా ఎంత అడిగాడు అనుకోండి, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత అడిగారు అనుకోండి, దట్ కెన్ బి రిటర్న్ యాజ్ KC. దట్ కెన్ బి రిటర్న్ యాజ్ వాట్? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ KC. ఓకే, దట్ KC can also be calculated using weighted average method, that is WACC, weighted average cost of capital అని పిలుస్తారు. దాన్ని ఏమని పిలుస్తారు? WACC. ఏం లేదు సార్, ఇవన్నీ కలిపి ఒక 10 lakhs ఉంది సార్. మొత్తం అంతా కలిపి క్యాపిటల్ ఎంత ఉంది? 10 lakhs. అందులో ఈక్విటీ 2 lakhs, డెట్ 3 lakhs, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 3 lakhs, రిటైన్ ఎర్నింగ్స్ పెండింగ్ బ్యాలెన్స్ అంతే కదా. ఎంత? 2 lakhs. ఇవన్నిటికి కలిపి నువ్వు ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? వెయిటెడ్ యావరేజ్ చేయాలి. ఫార్ములా చెప్తున్నాను చూడండి. KC ఆల్సో కాల్డ్ యాజ్ WACC ఈజ్ ఈక్వల్ టు WEKE. వాట్ ఈస్ WE? వెయిట్ ఆఫ్ ఈక్విటీ. ఎంటైర్ దాంట్లో వెయిట్ ఆఫ్ ఈక్విటీ ఎంత ఇంటూ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ప్లస్ వెయిట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇంటూ కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్లస్ వెయిట్ ఆఫ్ డెట్ ఇంటూ కాస్ట్ ఆఫ్ డెట్ ప్లస్ వెయిట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఇంటూ కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. ఆ పైన ఉన్నవి బ్యాలెన్సెస్ చూసి చెప్పగలరా? 2, 3 అబ్బో అటు ఇటుగా రాసే. ఫస్ట్ అక్కడ 2 రాశాను. 2 డివైడెడ్ బై 10 ఇదే కదా వెయిట్. 2 డివైడెడ్ బై 10 ఇంటూ వాట్ ఈస్ KE? 10% ప్లస్ ప్రిఫరెన్స్ 3 divided by 10. 3 divided by 10 into KB ఎంత? 15. KD 3 divided by 10 into 12 into 12% plus 2 divided by 10 lakhs into how much? 9. 9. If you can calculate this, you will get the final answer KC. అప్పుడు KC వచ్చేస్తుంది హ్యాపీగా. ఎంత? 11.9 అట. 11.9 అట దాని ఆన్సర్. ఓకే, ఇదే స్టోరీ. ఏ స్టోరీ ఇది?
ఇందులో వన్ మోర్ అడ్జస్ట్మెంట్, లాస్ట్ అడ్జస్ట్మెంట్ ఫర్ దిస్ చాప్టర్. ఆ తర్వాత మనం బ్రేక్లో సమ్ చూద్దాం. ఓకే, ఇందులో ఇక్కడ చెప్పలేము సమ్ అది, రైట్? అలా చూడండి, ఇక్కడ వెయిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, వెయిట్స్. ఇక్కడ కాంప్లికేషన్ వస్తుంది. ఎందుకు సార్ అంటే క్వశ్చన్లో బుక్ వాల్యూ వెయిట్స్ ఉండొచ్చు, మార్కెట్ వాల్యూ ఉండొచ్చు. అంటే ఈక్విటీ షేర్కి రెండు ఇచ్చాడు మీకు. ఒకటి మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ షేర్ ఇచ్చాడు, ఒకటి ఫేస్ వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ షేర్ ఇచ్చాడు. ఓకే, మరి రెంట్లు ఎలా చేయాలి సార్ అంటే రెండు అప్రోచ్లు చేయాలి. ఆడు ఏది అడిగితే అది చేయాలి, ఏమీ అడగలేదు అనుకో రెండు చేయాలి. బుక్ వాల్యూ వెయిట్స్, మార్కెట్ వాల్యూ వెయిట్స్ రెండు అప్లై చేసి చేయాలి. ఓకేనా సార్? ఇందులో మళ్ళీ ఫర్దర్ కాంప్లికేషన్ ఏమొస్తుందో అది కూడా చెప్తున్నాను చూడండి. ఈక్విటీ షేర్కి మార్కెట్ ప్రైస్ ఉంటుంది, సో మార్కెట్ వెయిట్స్ వస్తాయి. డిబెంచర్కి మార్కెట్ ప్రైస్ ఉంటుంది, అది కూడా వస్తుంది. ప్రిఫరెన్స్ షేర్కి మార్కెట్ ప్రైస్ ఉంటుంది, అది కూడా మార్కెట్ వెయిట్స్ వస్తాయి. రీటైన్డ్ ఎర్నింగ్స్కి మార్కెట్ ప్రైస్ ఉండదు. రీటైన్డ్ ఎర్నింగ్స్ మార్కెట్ ప్రైస్ ఉంటుందా? ఉండదు. రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటే అదేమైనా బయట అమ్ముతున్నాం, అదేమైనా మార్కెట్ ప్రైస్ ఉండడానికి? అదేంటిది? ఇంటర్నల్లీ రీటైన్డ్ మనీ, అది దానికి మార్కెట్ ప్రైస్ ఉండదు. ఓకేనా? దానికి ఏముంటుంది? ఓన్లీ బుక్ వాల్యూ ఉంటుంది, ఓన్లీ బుక్ వాల్యూ. ఓకేనా? అలాంటప్పుడు ఏం చేయాలో నేను చెప్తున్నాను చూడండి. మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేర్ ఉంటుందా? షేర్ క్యాపిటల్కి మార్కెట్ వాల్యూ ఉంటుందా? ఉండదా? ఎస్ ఉంటుంది. రీటైన్ ఎర్నింగ్స్కి ఇక్కడ ఉంటుంది, ఇది ఉండదు. అదే క్వశ్చన్లో బుక్ వాల్యూలు మాత్రం రెండు ఉంటాయి. షేర్ క్యాపిటల్ ఉంటుంది, రీటైన్ ఎర్నింగ్స్ కూడా ఉంటుంది. అవునా? ఇక్కడ సే 1,25,000 ఉంది అంటే ఏ రేషియోలో ఉన్నట్టు? 4:1 రేషియోలో ఉంది. ఇక్కడ మార్కెట్ వాల్యూ, రీటైన్ ఎర్నింగ్స్ మార్కెట్ వాల్యూ ఉండదు, షేర్ క్యాపిటల్ మాత్రం ఉంటుందట. అది 2 lakhs కనిపిస్తుంది, 2 lakhs. ఇది లేదు, ఇది క్వశ్చన్ మార్క్, తెలియదు మనకి. అప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఈ షేర్ క్యాపిటల్ని ఈ 4:1 వాడి ఈ రెండింటికి అలొకేట్ చేయాలి. ఏం చెప్పిన అర్థమైందా? 2 lakhs / 5 × 4 1,60,000. అంటే షేర్ క్యాపిటల్కి ఏమో 1,60,000 వేయాలి, రిటర్న్ ఎర్నింగ్స్కి ఎంత వేయాలి? 40,000 వేయాలి. సిన్స్ రిటైన్డ్ ఎర్నింగ్స్కి మార్కెట్ వాల్యూ ఉండదు కాబట్టి బుక్ వాల్యూ వెయిట్స్ పట్టుకొని, అంటే బుక్ వాల్యూ చూసారు అది ఏ రేషియోలో ఉన్నాయి? 4:1 రేషియోలో ఉంది. అదే రేషియోలో మార్కెట్ వాల్యూ 2 lakhs అని కూడా యూ నీడ్ టు అడ్జస్ట్ ఫర్ బోత్ షేర్ క్యాపిటల్ అండ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. అదమ్మా స్టోరీ. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ వాట్? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఆల్ ద కాన్సెప్ట్స్, రివిజన్, ఫార్ములాస్ ఎలా ఎలా వచ్చాయి we have seen. That's it. Okay, and then time 4. We'll take very short break, exactly 10 minutes, and we'll start again with capital structure and leverages. Ado oka session lo cheptanu. Okay, that's it. Thank you, bye bye.